So he will ask anybody with you? He will ask anybody with you? ఆయన మనతో అడుగుతారు, మీతో పాటు ఎవరైనా వచ్చారా అని. Are you alone coming to heaven? లేకపోతే ఒక్కరిగా మీరు పరలోకానికి వస్తున్నారా? உங்க பக்கத்து வீட்டுக்காரங்களை கூட்டு வரலையா? మీ పక్కన ఇంటి వాళ్ళని మీరు మీతో పాటు తీసుకుని రాలేదా? உங்க ஏத்த வீட்டுக்காரங்களை கூட்டு வரலையா? మీ ఎదురింటి వాళ్ళని మీతో పాటు తీసుకుని రాలేదా? உங்க ஸ்கூல்ல படிச்ச ஃப்ரெண்ட கூட்டிட்டு வரலையா? మీ స్కూల్లో చదివిన యొక్క ఫ్రెండ్స్ ని మీరు తీసుకుని రాలేదా? కాలేజీలో படிச்ச ఫ్రెండ్ கூட்டி வரலையா? కాలేజీలో చదివిన యొక్క ఫ్రెండ్స్ ని తీసుకుని రాలేదా? நீங்களும் அவங்களும் சேர்ந்து ஐஸ் கிரீம் சாப்பிட்டீங்களே, మీరు వారు కలిపి ఐస్ క్రీమ్ తిన్నారు కదా, நீங்களும் హోటల్లో పోయి சாப்பிட்டீங்களே, హోటల్కి వెళ్ళి భోజనాలు చేశారు కదా, உங்க கல்யாணத்துக்கு அவங்க வந்தாங்க, அவங்க கல்யாணத்துக்கு நீங்க போனீங்க, మీ యొక్క వివాహానికి వారు వచ్చారు, వారి యొక్క వివాహానికి మీరు వెళ్ళారు, அவங்களாம் வரலையா? వారంతా మీతో రాలేదా? நீ மட்டும் தான் வந்தியா? మీరు ఎవరు రాలేదా? என் காயத்தை பாரேன், ఆ యొక్క నా గాయాలను చూడండి, என் கையில காயத்தை பாரேன், నా చేతిలో గాయాలను చూడండి, உனக்காக அடிக்கப்பட்ட சிலுவையில சிந்தப்பட்ட அந்த காயத்தை பாரேன், నీ నిమిత్తం సిలువలో కొట్టబడి గాయపరచబడిన ఆ గాయాన్ని చూడండి, இந்த விலால குத்துன ஈட்டி வச்சு குத்துன அந்த காயத்தை பாரேன், పక్కటెముకలో యొక్క ఈటతో గుచ్చారు కదా ఆ గాయాన్ని మీరు చూడండి, என்னைய சவுக்க வச்சு அடிச்சாங்க, உனக்கு வழி வரக்கூடாது, நீ சுகமா இருக்கணுன்றதுக்காகத்தான் நான் இந்த அடியெல்லாம் வாங்கினேன், నా యొక్క కొరడతో నన్ను కొట్టి ఉన్నారు, నువ్వు స్వస్థత పొందుకోవాలని నేను ఆ యొక్క దెబ్బలను పొందుకున్నాను, என் தலையில இருக்க இந்த தழும்பெல்லாம் பாரேன், నా తల మీద ఉన్న యొక్క గాయాలు చూడు, நீ பைத்தியக்காரியா ஆயிடக்கூடாதுன்றதுக்காகத்தான் என் தலையில முள் வச்சாங்க, నువ్వు పిచ్చివాడు అవ్వకూడదని నా తల మీద ఆ యొక్క ముళ్ళులను పెట్టారు. இதெல்லாம் அவங்களுக்கு சொல்லலையா? ఇవన్నీ వారికి చెప్పలేదా? இதெல்லாம் அவங்களுக்கு சொல்லலையா? ఇవన్నీ వారికి చెప్పలేదా? நீ மட்டும் தான் வந்தியா? నువ్వు మాత్రమే వచ్చావా ఇక్కడికి? This is the question here. ఇది ఇక్కడ ఉండే ప్రశ్న అండి. இப்போ உங்களை ஆண்டவர் கேட்கறது மாதிரி நீங்க நினைச்சுக்கங்க. ఇప్పుడు దేవుడు మిమ్మల్ని అడుగుతున్నట్టుగా మీరు అనుకోండి. కాలం செல்லாது, కాలం ఇక లేదండి మనకి, కాలం செல்லாது, కాలం ఇక లేదు మనకి. பக்கத்து வீட்டுக்காரங்க ஒரு டம்ளரை எடுத்துட்டு போயிட்டாங்க அப்படின்றதுக்கு ரொம்ப கோவப்படுறோம். పక్కింటి వాడు మన ఇంట్లో గాస్ నుంచి దొంగిలించాడని చెప్పి పక్కింటి వాడించి మన యొక్క గ్లాస్ని దొంగిలించాడని చెప్పి మనం వాటితో మాట్లాడలేదు. ஒண்ணுமில்லாத காரியத்துக்கு அவங்க சண்டை போட்டு அவங்கள்ட்ட பேசுறது கிடையாது. అనవసరమైన విషయాలకి వాటితో గొడవలాడి మనం వారితో మాట్లాడట్లేదు. బైబిల్ சொல்லுது, వాక్యం చెప్తుందండి, ஒழிந்து போகிற அழிந்து போகிற ஒன்றுமில்லாத பொருளினாலே அவர்களை ఆదాయపడితి కొల్లుங்கள். సో నాశనం కానీ కోల్పోయినటువంటి ఆ ఆత్మ నుంచి మీరు ఆదాయపరచండి అని వాక్యం చెప్తుంది మనకి. The world is waiting to see Jesus Christ through us. ఈ యొక్క లోకం యేసుక్రీస్తు వారిని మన మూలంగా చూడాలని కోరుకుంటుంది. అతని అడిగలు వీణాయి పోయిడుమో, ఆ యొక్క యేసే పొందుకున్న దెబ్బలన్నీ వ్యర్థమైపోతాయేమో, అతని రక్తం వీణా పోయిరుమో, ఆయన చిందించిన రక్తం వ్యర్థమైపోతాదేమో. இதுக்கு தான் உயிரை கொடுத்து ஆண்டவர் மீட்டாரா நம்மள. దీని నిమిత్తమైన యేసయ్య మన నుంచి ప్రాణం పెట్టి కాపాడారు. உங்களை யாருமே நேசிக்காத பொழுது இயேசு ஒருத்தர் தானே உண்மையா நேசிச்சாரு. మిమ్మల్ని ఎవ్వరు ప్రేమించిన సమయంలో యేసే కదా మిమ్మల్ని నిజంగా ప్రేమించి పిలిచింది. మనుషர்கள் తూకి ఎறிந்த பொழுது இயேசு தானே కట్టి పిడిచి அரவணைச்சாரு. మనుషులు నేను విసిరివేసేటప్పుడు యేసే కదా నేను పట్టుకుని హత్తుకున్నారు. என்னுடைய యూత్ பசங்களுக்கு நான் கேட்கிற ஒரு கேள்வி, ఆ యొక్క యవ్వనస్తులకి నేను అడిగే ఒక ప్రశ్న ఏంటంటే, యూత్ பசங்கள்ட்ட நான் கேட்கிற கேள்வி, యవ్వనస్తుల దగ్గర నేను అడిగే ఒక ప్రశ్న ఉంది. எத்தனை பேர் இயேசுவை பத்தி எத்தனை பேருக்கு இயேசுவை சொல்லியிருக்கிற? ఎంత మంది దగ్గర నువ్వు యేసుని పరిచయం చేసి ఉన్నావు? எத்தனை பேர் இயேசுவை ஓ மூலமா பார்த்திருக்கிறான்? ఎంత మంది యేసయ్య నుంచి నీ మూలంగా నేను చూసానని చెప్తారు. They will tell one or two people. వారు ఏం చెప్తారంటే 1-2 మంది అంటారు. Again I will ask a hard question to them. తర్వాత కఠినమైన ఒక ప్రశ్న అడుగుతాను వారిని. It should not be asked, but I will ask. అది ఆ విధంగా అడగకూడదు, కానీ అడిగే తీరుతాను. நீ இன்னைக்கு செத்தனா எத்தனை பேர் உன் வீட்டுக்கு வருமா? ఈ రోజు నువ్వు చనిపోతే నీ ఇంటికి ఎంతమంది వస్తారు? இன்னைக்கு நீ செத்துட்ட அப்படின்ற செய்தியை கேட்டு எத்தனை பேர் உன் வீட்டுக்கு வருமா? ఒకవేళ ఈ రోజు నువ్వు చనిపోయావనే మాట విని ఎంతమంది నీ ఇంటికి వస్తారు? அதுல ஒரு பாதி பேருக்கு இயேசு சொல்லியிருக்கியா? అందులో సగం మందికైనా యేసే గురించి నువ్వు చెప్పావా? இன்னைக்கு நம்ம செத்துட்டோம் அப்படின்னு நியூஸ் போகுது அப்படின்னா మనం எத்தனையோ பேர் வருவான். మనం చనిపోయామనే ఒక మాట బయటకు వచ్చిందంటే కొంతమంది వస్తారు. அதுல எத்தனை பேர் இயேசு சொந்த ரட்சகரா நம்ம மூலமா ஏற்றிருப்பான்? అందులో ఎంతమంది యేసును సొంత రక్షకుడుగా మన మూలంగా అంగీకరించారండి? ரத்தமெல்லாம் வீணாய் போகுமோ? యేసే రక్తం అంతా వ్యర్థమైపోతుందేమో. வாங்கின அடியெல்லாம் வீணாய் போயிடுமோ? ఆయన పొందుకున్న దెబ్బలన్నీ వ్యర్థమైపోతాయేమో. மில்லார்கள் அடிக்கப்பட்ட அடிகள் வீணாய் போய் விடுமோ? ఆయన యొక్క తల మీద కొట్టబడిన యొక్క గాయములన్నీ వ్యర్థమైపోతాయేమో. You what and all ask that I granted down.
నేను ఏదైతే కలిగి ఉన్నానో అవన్నీ నేను మీకు ఇచ్చి ఉన్నాను. நீ கேட்டதையும் கொடுத்தேன், నువ్వు అడిగింది నేను ఇచ్చాను, நீ கேட்காதையும் கொடுத்தேன். నువ్వు అడగింది కూడా నేను ఇచ్చి ఉన్నాను. ஏன் என்னை பத்தி சொல்றதுக்கு வெட்கம்? ఎందుకు నా గురించి నువ్వు ఇతరులకు చెప్పడానికి ஏன் సిగ్గుగా என்னை అనుకుంటున్నావు? பத்தி சொல்லுவதற்கு வெட்கம்? ఎందుకు నువ్వు నా నిమిత్తం ఇతరులకు చెప్పట్లేదు? நான் உங்களை மாதிரி தான் இருந்தேன். నేను మీలాగే ఉండేవాడినండి. எத்தனையோ பேட்ட இயேசு நல்லவர், இயேசு உண்மையான தெய்வம் என்பது சொல்லி அவரை நிரூபிக்க முயற்சி செய்தேன். యేసయ్య మంచివాడు, ఆయన ఉన్నారనేది నిరూపించడానికి నేను ప్రయత్నం చేసేవాడిని. தர்க்கங்களிலே போய் முடிந்துவிடும். ఆ యొక్క తర్కాల్లోకి వెళ్ళి అదేంచి అక్కడితో ఆగిపోయేది. அது கான்வர்சேஷன்ல போய் அப்படியே முடிஞ்சிடும். అలా మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక సమయంలో అది ఆగిపోయేది. தோற்று போனவனாக வருவேன். అక్కడేంచి నేను అపజయం పొందుకున్న వాడిగానే తిరిగి వచ్చేవాడిని. இயேசுவை உண்மையான தெய்வம் நிரூபிக்க முடியலையே. యేసయ్య నిజమైన దేవుడని నేను இயேசுவை உண்மையான தெய்வம் நிரூபிக்க முடியலையே. యేసయ్య నిజమైన దేవుడని నేను ஆனா నిరూపించలేకపోయాను. எனக்கு உள்ளுக்குள்ள தாகம் இருக்குது. కానీ నాలో అయితే ఒక దాహం అంటూ ఉంది. இயேசுவை காண்பிக்க முடியலையே. యేసయ్య నేను చూపించలేకపోతున్నాను. இயேசுவை காண்பிக்க முடியலையே. యేసయ్య నేను చూపించలేకపోతున్నాను. எனக்கு என்ன செய்யறதுனே தெரியலையே ஆண்டவரே. నాకు ఏం చేయాలో తెలియట్లేదు దేవా. ஆண்டவரே உங்களை காண்பிக்கணும்னு ஆசைப்படுறேன். దేవా మిమ్మల్ని చూపించాలని నేను நான் போன ఆశపడుతున్నాను. சபையில నేను వెళ్ళే సంఘంలో வெறும் 15 பேர் வருவான். 15 మంది మాత్రమే వస్తారు. அந்த 15 பேர்ல பாதி பேர் யூத் பசங்களா இருப்பாங்க, யூத் பொம்பளை பிள்ளைங்களா இருப்பாங்க. ఆ 15 మందిలో నుంచి సగం మంది నుంచి యవ్వనస్తులు ఉంటారు, కొంతమంది అమ్మాయిలు ఉంటారు. அதுல 3 பேர் వయసానவங்களா இருப்பாங்க. అందులో 3 వయసైన వారు, ஒரு 4 பேர் தான் வருவாங்க. ఒక 4 వస్తూ ఉంటారు. எனக்கு உள்ள வாதிக்கும். నాకు లోపల బాధ పెడుతూ ఉంటుంది. என் ஊரை சுத்தி, నా యొక్క ఊరు చుట్టూ, என் ஏரியாவை சுத்தி, మా ఏరియా చుట్టూ, என் வீடை சுத்தி మా ఇంటి చుట్టూ எவ்வளவோ ஜனம் இருக்கே ஆண்டவரே. ఎంతో మంది ప్రజలు ఉన్నారు దేవా. அந்த ஜனத்தை ஆலயத்துல கொண்டு வந்து உட்கார வைக்க முடியலையே ஆண்டவரே. ఆ ప్రజల్ని ఆలయంలో తీసుకుని వచ్చి நீ உண்மையான కూర్చోబెట్టలేకపోతున్నాను. தெய்வம் என்பதை காண்பிக்க முடியலையே ஆண்டவரே. మీరు నిజమైన దేవుడు అనేది నేను చూపించలేకపోతున్నానే. என்னை கொண்டு ஏதாயிலும் செய்யும். నా మూలంగా నువ్వు ఏదైనా చెయ్యి. என்னை கொண்டு ஏதாயிலும் செய்யும். నువ్వు నా మూలంగా నువ్వు ఏదైనా చెయ్యు. I want to show you. నేను నిన్ను చూపించాలి. நான் உங்களை பிரதிபலிக்க விரும்புகிறேன். నేను ఈ లోకంలో నిరూపించాలి. நான் உங்களை காண்பிக்க விரும்புகிறேன் నేను இயேசுவே. మిమ్మల్ని చూపించాలి యేసయ్యా. ஆண்டவரே என்கிட்ட உங்களை பார்க்கணும் ஆண்டவரே. దేవా ఇతరులను మిమ్మల్ని చూడాలి. ஏதாயிலும் செய்ய ஆண்டவரே. ఏదో కార్యం నువ్వు చెయ్యి దేవా. என் ஆவி ஆத்மா சரீரத்தை இயேசுப்பா உங்க கையில கொடுக்கிறேன். నా యొక్క ప్రాణాత్మ దేహాలను యేసయ్య చేతికి అప్పగించా. What and all you want from me, take it from me. You give something new, something special to me. నా దగ్గర ఏదైతే కావాలో అవన్నీ నువ్వు తీసుకో, కానీ నాకు నూతనమైనది ఏదో ఒక కార్యం నువ్వు నాకు దయచేయని అడిగేవాడిని. ஏதாயிலும் ஒன்று செய்யும் ஆண்டவரே. ఏదో ఒక కార్యం నువ్వు చెయ్యి దేవా. நாம் உலகத்துக்கு உப்பாய் இருக்கிறோம். మనం లోకానికి ఉప్పై ఉన్నాం. We are the preservative for the people of the world. ఈ లోకంలో ఉండే ప్రజలను భద్రపరిచే వారంగా ఉన్నాం. Second thing, రెండో విషయం, 2 ராஜாக்கள் 2 రాజుల గ్రంథం 2:21, 2వ అధ్యాయం 21, யோபு 6:6. యోబు 6:6. 2 ராஜாக்கள் 2:21 வாசிக்க கேட்கலாம். 2 రాజుల గ్రంథం 2:21. అతడు ఆ నీటి ఊట ఎద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటి నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణం కలుగకపోవును, யோபு భూమి నిస్సారముగా ఉండదు అని. யோபு 6:6. உப்பு இல்லாமல் பண்டத்திலே ருசி இருக்காது. ఉప్పు లేక ఎవరైనా రుచి లేని దాన్ని తిందురా. அங்கே 2 ராஜாக்கள் 2ஆம் அதிகாரம் 21ஆம் வசனத்திலே வாசித்தோம். అక్కడ 2 రాజుల గ్రంథం 2:21లో మనం చదివింది ఏంటంటే, ஜனங்கள் எல்லாம் போய் சொல்றாங்க, ప్రజలందరూ వెళ్ళి చెప్తున్నారు, இந்த இடம் குடியிருப்புக்கு ஏற்றதா இருக்குது, ఇక్కడ నివాస స్థలముగా ఉంది ఈ స్థలం, ஆனா தண்ணி நல்லாவே இல்ல, కానీ నీళ్ళైతే బాగలేవు, தண்ணி ரொம்ப கசப்பா இருக்குது, నీళ్లు చేదుగా ఉన్నాయి, தண்ணி புழங்கவே முடியல, ఆ యొక్క నీళ్లు మనం త్రాగలేము, தண்ணி கெட்டு போன தண்ணியா இருக்குது, నీళ్లు పాడైపోయిన నీళ్లుగా ఉన్నాయి என்று சொல்லி அவர்கள் சொல்ல, అలా చెప్తూ ఉంటుండగా தீர்க்கதரிசியானவர் என்ன செய்கிறார்? ఈ ప్రవక్త ఏం చేస్తున్నాడంటే, ஒரு கரண்டி உப்பை கொண்டு வாங்க, ఒక కొంత ఉప్పు ஒரு తీసుకున్నాడు, கரண்டி உப்பை கொண்டு வாங்க. కొంత ఉప్పు அந்த తీసుకున్నాడు. தீர்க்கதரிசி கையில அந்த உப்பு போகிறது. ఆ యొక్క ప్రవక్త చేతిలోకి ఉప్పు அந்த వెళ్తుంది. உப்பை அவர் ஆசீர்வதிக்கிறார். ఆ ఉప్పును ఆశీర్వదిస్తూ ఉన్నాడు. அவ்வளவு பெரிய அந்த குளத்துல, அந்த தண்ணி நிறைஞ்ச அந்த குளத்துல, అంత నీళ్లు కలిగి ఉన్న యొక్క చెరువులో, அந்த ஊற்றின் அந்த ஆரம்பிக்கிற இடத்துல அந்த துவாரத்திலே கொண்டு போகிறார். ఆ ఊట ఎక్కడైతే ఆరంభమవుతుందో అక్కడికి వెళ్తున్నాడు. உப்பை பிளஸ் பண்ணி அந்த ஊற்றின் ஆரம்பத்திலே போடுகிறார். ఉప్పును ఆశీర్వదించి ఊట ఎక్కడైతే ఆరంభమవుతుందో అక్కడ వేస్తూ ఉన్నాడు. உடனே அந்த தண்ணி ருசியுள்ள தண்ணியாய் மாறினது. వెంటనే ఆ యొక్క నీళ్లు మంచి మధురమైన నీళ్లుగా మార్చబడ్డాయి. Hallelujah. Hallelujah. First thing I said,
we are the protector for this world and souls. మనం మొదటి విషయం ఏం చెప్పామంటే మనం ఈ లోకాన్ని భద్రపరిచే వారంగా కాపాడే వారంగా ఉన్నామని. நீங்க உப்பு இல்லாம சாப்பிட்டுருவீங்களா? మీరు ఉప్పు లేకుండా తింటారండి? பெருக்கு ஊத்தி அதுல உப்பு இல்லாம சாப்பிட்டுருவீங்களா? Tell me. Without salt can you eat? ఉప్పు లేకుండా మీరు తినగలరా? Can you eat? తినగలమా? Why you are adding salt to the food? ఎందుకు ఆ యొక్క ఆహారానికి ఉప్పును చేరుస్తూ ఉన్నాం? It will add the taste. ఆ యొక్క రుచి నిమిత్తం It will add the taste to the food. ఆ యొక్క ఆహారానికి రుచి చేరుస్తూ ఉన్నాం. We are the salt for the world. మనం ఈ లోకానికి ఉప్పై ఉన్నాం. We are the salt for the world. మనం ఈ లోకానికి ఉప్పై ఉన్నామండి. We have to change the people bitterness through us. మన మూలంగా ప్రజల్లో ఉండే యొక్క చేదైన కార్యాలు మార్చాలి. எத்தனையோ மக்கள் கசந்து போயிருக்கிறார்கள். ఎంతో మంది ప్రజల యొక్క చేదైన అనుభవాలతో నింపబడి ఉన్నారు. மக்களுடைய வாழ்க்கை கசந்து போயிருக்கிறது. ఎంతో మంది జీవితాలు చేదైన అనుభవాలతో నింపబడి ఉన్నాయి. குடும்பங்கள் உடைக்கப்பட்டிருக்கிறது. వారి యొక్క కుటుంబాలు విరగొట్టబడి ఉన్నాయి. அவர்கள் குடும்பங்கள் சின்னாபின்னமாய் వారి యొక్క உடைக்கப்பட்டிருக்கிறது. కుటుంబాలు చిన్నాభిన్నం చేయబడి ఉన్నాయి. கணவனுக்கும் மனைவிக்கும் அண்டர்ஸ்டாண்டிங் இல்ல. భార్యాభర్తలకి అండర్స్టాండింగ్ అనేది లేదు. பெற்றோருக்கும் பிள்ளைகளுக்கும் அண்டர்ஸ்டாண்டிங் இல்ல. తల్లిదండ్రులకి పిల్లలకి ఒక సఖ్యత అనేది లేదు. கசந்து போன வாழ்க்கை, చేదైన ఒక జీవితం, ஒருத்தருக்கு உண்மை இல்லாத வாழ்க்கை, ఒకరి దగ్గర ఒకరు నమ్మిక లేనటువంటి జీవితం. இவர்களுக்கு யார் இயேசுவை காண்பிக்கிறது? వీరికి ఎవరిని యేసు చూపించబోతున్నారు? நம்ம வீட்டு பக்கத்துல தான் இருக்கிறான். వీరు మన ఇంటి పక్కనే కదా ఉన్నారు. நம்ம வீட்டுக்கு ஏத்த வீட்டுல தானே சண்டை நடந்துச்சு. మన ఇంటి ఎదురింట్లోనే కదా గొడవలు జరుగుతున్నాయి. நம்ம కన్ను முன்னாடி தானே ஹஸ்பண்ட் వైఫ్ அந்த வீட்டுக்குள்ள அடிச்சுக்கிட்டாங்க. మన కళ్ళెదురుగానే వారు భార్యాభర్తలు ఇరువురు కొట్టుకుంటున్నారు. அந்த అమ్మ எல்லா கதையும் உங்கள்ட்ட தானே வந்து சொல்லுச்சு. ఆ అమ్మగారు వచ్చి మీ దగ్గర కదా అన్ని కార్యాలు చెప్తున్నారు. எல்லாத்தையும் கேட்டுட்டு என்ன சொன்னீங்க? అన్నిటిని విని మీరేం చెప్పారు? எல்லாத்தையும் கேட்டுட்டு என்ன சொன்னீங்க? అన్నిటిని విని మీరేం చెప్పారు? உங்களுக்கு அவங்க வாழ்க்கையை மாத்துறதுக்கு அதிகாரமும் வல்லமையும் இல்லாம போயிருச்சே. మీరు ఆ వారి యొక్క జీవితాన్ని మార్చే అధికారాన్ని శక్తిని లేకుండా కలిగి లేకుండా பக்கத்து ఉన్నారు. வீட்டுல இருக்கிற அந்த குடும்பத்தை இயேசுவுக்கு நடத்துவதற்கு திராணி இல்லாமல் போயிருச்சே. పక్క ఇంటిలో ఉన్న కుటుంబాన్ని యేసులోకి నడిపించే అర్హత లేని వారంగా మనం ఉన్నాం. இயேசுதான் உண்மையான தெய்வம். இயேசுவனை நேசிக்கிறாரு, இயேசுவ மேல அன்பா இருக்கிறார், இயேசுவனுக்கு அற்புதம் செய்வார்னு சொல்றதுக்கு வாய் வராம போச்சே. యేసే నిజమైన దేవుడు, యేసే నుంచి మనం రక్షిస్తారనే ఆ యొక్క మాట చెప్పడానికి మనం నోరే తెరవలేకపోయాం. ఆర్ యు ఎ క్రిస్టియన్? మీరు నిజమైన క్రైస్తవుడా? ఆర్ యు ఎ క్రిస్టియన్? మీరు క్రైస్తవుడా? షేమ్. ఆ యొక్క అవమానం అండి. షేమ్. మనకు అవమానం. షేమ్. మనకు అవమానం. డోంట్ టెల్, కాలర్ తూకిட்டு நான் கிறிஸ்டியன் சொல்லாத. కాలర్ పైకెత్తి నేను క్రైస్తవునని బయట చెప్పకండి. ஒரு மாசத்துக்கு ஒரு ஆத்துமாவை ஆதாயம் பண்ணிட்டு சொல்லு. ఒక నెలలో ఒక్క ఆత్మనైనా దేవుళ్ళలోకి నడిపించి, இல்ல ஒரு 6 మాసத்துக்கு ஒரு ஆத்துமாவையான ஆயுதம் படி சொல்லு. లేకపోతే 6 నెలల్లో ఒక్కనైనా దేవుళ్ళలోకి నడిపించు. இல்ல ஒரு வருஷத்துக்கு ஒரு ஆத்துமாவை ஆதாயம் பண்ணிட்டு சொல்லு. లేకపోతే సంవత్సరంలో ఒక్కనైనా దేవుళ్ళలోకి నడిపించి అప్పుడు தரித்திருக்கிறேன், నేను క్రైస్తవునన్న విషయం చెప్పు. கிறிஸ்து எனக்குள் வாழ்கிறார் అని. క్రీస్తు నాలో జీవిస్తున్నాడని చెప్పు. అదర్వైజ్ డోంట్ ఓపెన్ యువర్ మైండ్, ఐ యామ్ ఎ క్రిస్టియన్. లేకపోతే ఈ యొక్క నోరు తెరిచి నేను క్రైస్తవునని మాత్రం చెప్పకండి. இதுவரைக்கும் தோத்து போனதா உட்கார்ந்திருந்தீங்க. ఇప్పటి వరకు అపజయం పొందుకునే మీరు ఉండొచ్చు. இந்த செய்தி ஆரம்பிக்கும் போது சொன்னேன் நானே. ఈ యొక్క ప్రసంగం ఆరంభించేటప్పుడు నేను చెప్పాను, when you are going back from this meeting, మళ్ళీ ఈ యొక్క మీటింగ్ నుండి బయటికి వెళ్ళేటప్పుడు you will be transformed. మీరు రూపాంతరం చెందుతారు. you will be transformed. మీరు రూపాంతరం చెందుతారు. நான் எத்தனையோ பேர் தர்க்கித்து பேசினேன். నేను ఎంతో మందితో వివాదించి చూశాను. యేసు தான் உண்மையான தெய்வம் நிரூபிக்க முடியல. యేసే అనే నిజమైన దేవుని నిరూపించలేక எனக்கே ஒரு గిల్టీ வந்துருச்சு. నాకే ఒక గిల్టీనెస్ వచ్చింది. நான் சாரமற்று போய் விட்டேனோ, నాకు నిస్సారంగా అయిపోయానేమో, நான் சாரமற்ற உப்பாய் மாறி விட்டேனோ, నేను నిస్సారమైన ఉప్పుగా మారిపోయానేమో, எனக்கே ஒரு గిల్టీ வந்துருச்சு. నాకే ఒక గిల్టీనెస్ వచ్చింది. I started to cry, Lord, నేను దేవుడి దగ్గర ఏడవడం మొదలు పెట్టాను. do something in me. ఏదో కార్యం నాకు ఇవ్వండి. do something in me. నాలో ఏదో కార్యాన్ని చేయండి. I want to show you to this world. ఈ లోకానికి నేను మిమ్మల్ని చూపించాలి. என்ன வேணாலும் பண்ணுங்க ஆண்டவரே, ఏది కావాలని మీరు చేయండి దేవా, என்னை எடுத்து பயன்படுத்துங்க. నన్ను వాడుకోండియా. தீர்க்கதரிசி கையில உப்பு போச்சுன்னா, ప్రవక్త చేతిలోకి ఉప్పు వెళ్తే அந்த உப்பு எங்க கசப்பு இருக்கோ அங்க போட்டப்ப அந்த கசப்பு மாறுச்சு. ఆ ఉప్పు ఎక్కడైతే చేదుగా ఉందో అక్కడ వేయగానే ఆ యొక్క చేదు మారిపోతుంది. என்னை ஒரு உப்பாக நான் நினைத்துக் கொள்கிறேன். నన్ను నేను ఒక ఉప్పుగా నేను అనుకుంటున్నాను. என்னை தீர்க்கதரிசியாக நீ உங்க கையில நான் கொடுக்கிறேன். ప్రవక్తగా ఉన్న మీ చేతికి నన్ను నేను అప్పగిస్తూ ఉన్నా. என்னை ஏதாவது ஒன்று செஞ்சு பயன்படுத்துங்க. ఏదో ఒక విధంగా నన్ను వాడుకోండియా. not for pride I am saying. ఏదో గర్వం నిమిత్తం నేను చెప్పట్లేదండి. இன்றைக்கு ఇప్పటికీ
அநேக ஆத்துமாக்களை, புறஜாதி ஆத்துமாக்களை, என் சபைக்கு மட்டுமல்ல அநேக சபைகளுக்கு இயேசுதான் உண்மையான தெய்வம் என்று புறஜாதிகளால் அவர்கள் ஏற்றுக்கொள்ளப்பட்ட సభைகளுக்குள்ளாக நான் అనిపి கொண்டிருக்கிறேன். అనేక మంది అన్యుల్ని వారు యేసే నిజమైన దేవుడని అంగీకరించే విధంగా చేసి వారిని నా సంఘానికే కాదు మిగతా సంఘాలు కూడా నడిపించేవాడిగా నేను ఉన్నాను. Because I am evangelist. ఎందుకంటే నేను సువార్తికుడిని. I am not having church. నాకు సంఘం అనేది లేదు. I am not a shepherd. నేనేంచి కాపరిని కాదు. So I am sending people, those who are knowing Jesus from me, I am sending the people to the churches. నా మూలంగా యేసుని ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళని సంఘాలకు పంపిస్తూ ఉంటాను. So how the transform has come? ఎలాగా రూపాంతరం అనేది అవుతుందండి? How I receive the transformation? ఎలాగా రూపాంతరం మనం We are పొందుకుంటున్నాం? going to meditate. We are going to meditate. దాన్ని ధ్యానించబోతూ ఉన్నాం. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. So once one family called to dedicate their home, they invited me. సో ఒకరించి వారి యొక్క గృహాన్ని డెడికేట్ చేయడానికి నన్ను ఆహ్వానించి ఉన్నారు. That sister is a very kindful sister. ఆ యొక్క సోదరి చాలా దయగలిగిన వారు. Then I went there. నేను అక్కడికి వెళ్ళాను. They give the sisters to me and I cut the ribbon. We entered into home. సో వారు నాకు ఆ కత్తెరని ఇచ్చారు. ఆ యొక్క రిబ్బన్ కట్ చేసి ఆ యొక్క గృహంలో అడుగు పెడుతూ The ఉన్నారు. new home. కొత్త ఇల్లు అండి అది. Then they asked me, Pastor, many people has come. అప్పుడు వారు నాతో అడిగారు, పాస్టర్ గారు అనేక మంది వచ్చారు. It is a very good chance to preach the gospel here. సో ఇక్కడ సువార్త ప్రకటించడానికి ఒక మంచి అవకాశం ఇది. Will you do, Pastor? మీరు చేయగలరా అని అడిగారు. Usually I don't allow to call the people as pastor. సో మామూలుగా నేనేంచి పాస్టర్ అని పిలవడానికి నేనేంచి Because I am a brother. బ్రదర్ అని నేను పిలవాలి అంటాను. Somebody will call like that. కొంతమంది ఆ విధంగా పిలుస్తుంటానని. She used to call me like that. సో ఆమె కూడా నన్ను పాస్టర్ అని పిలుస్తూ ఉంటారు. Then I said, another assistant pastor, okay, arrange the meeting, give me one isolated room. I want to pray for some time. After that I will come. Before that you sing songs. సో నేనేం చెప్పానంటే, మీరు ఆ యొక్క మీటింగ్కి అరేంజ్ చేయండి. ఇంకో అసిస్టెంట్ పాస్టర్ ఉండే వారికి చెప్పాను, మీటింగ్కి అరేంజ్ చేయండి. నేనేంచి అలాగే ఎవరు రాని ఒక రూమ్, ఒక గది నాకు ఇవ్వండి, నేను ప్రార్థనలో గడిపి నేను ఇక్కడికి వచ్చి సందేశాన్ని ఇస్తానన్నాను. After some time, after my prayer, I came out from the room. కొంత సమయం ప్రార్థన అయిన తర్వాత ఆ గదిలో నేను బయటకు వచ్చాను. I started to preach the word of God. దేవుడి యొక్క వాక్యాన్ని ప్రసంగం చేయడం మొదలుపెట్టాను. Just I hold the mic in my hand. I start yet to be try to tell the gospel. Just I open a word. నేను ఆ యొక్క అక్కడ మైక్ని పట్టుకుని యొక్క సువార్త ప్రకటించడానికి ఆరంభమయ్యేటప్పుడు Among the people, ఆ ప్రజల మధ్యలో, వచ్చిన వారి మధ్యలో one lady started to scream like anything. ఒక సహోదరి బిగ్గరగా అరవడం మొదలుపెట్టింది. She was screaming. బిగ్గరగా అరుస్తూ ఉంది. Everybody eyes look at her. అందరూ ఆమె వైపు చూడడం మొదలుపెట్టారు. She is rolling down here and there. ఇక్కడ అక్కడ దొర్లుతూ ఉంది ఆమె. I'm seeing that lady. ఆ యొక్క స్త్రీని నేను చూశాను. I command. నేను ఆజ్ఞాపించాను. In Jesus' name I say, యేసు నామమున నేను చెప్తున్నాను, sit properly. చక్కగా నువ్వు కూర్చో. Sit properly. చక్కగా నువ్వు కూర్చో. Look at me. నా వైపు చూడు. She's opening her eyes. ఆమె నుంచి తన కళ్ళు తెరిచి చూసి After some time, కొంత సమయం అయ్యో తర్వాత, பார்க்க முடியல. అయ్యో నేను చూడలేకపోతున్నా. అయ్యో பார்க்க முடியல. అయ్యో నేను என் చూడలేకపోతున్నా. கண்ணு கூசுது. నా కళ్ళు నేను చూడలేకపోతున్నాను. மூடிடுச்சு கண்ணை. కళ్ళు మూసుకుంది. Then she started to scream. ఆ తర్వాత అరవడం మొదలు పెట్టింది. Again I said, open your eyes. నేను మళ్ళీ చెప్పాను, కళ్ళు తెరువు అన్నాను. கண்ணை திறந்தா she again started to cry. మళ్ళీ అలా తెరవగానే ఏడవడం మొదలు పెట్టింది. அங்க இயேசு நிக்கிறார், அங்க இயேசு நிக்கிறாரு. అక్కడ యేసు నిలబడి ఉన్నారని என்னால చెప్తుంది. பார்க்க முடியல, என்னால பார்க்க முடியல. నేను అది చూడలేకపోతున్నాను అంటుంది ఆమె. என்னால பார்க்க முடியல, நான் பார்க்க முடியல. నేను అది చూడలేకపోతున్నానని చెప్తూ Then I give a command. అప్పుడు నేను ఆజ్ఞాపించానండి, Shut your mouth up to finishing the word of God. నోరు మూసుకో. నేను ఇప్పుడు ఏం యొక్క వాక్యాన్ని ప్రసంగించి ముగించాలి. ఎవ్వరికి ఎక్కడ డిస్టర్బెన్స్ When చేయకూడదు. I started gospel, నేను యొక్క సువార్త మొదలు పెట్టేటప్పుడు I sowed my seed for every people. Gospel విదచే. నేను ఆ యొక్క సమయంలో యొక్క విత్తనాలు విత్తానండి. Many people accept అనేక Jesus మంది is Lord. యేసుని అక్కడ అంగీకరించారు. Jesus is Lord. యేసే దేవుడని అంగీకరించారు. After finishing the message, they wanted to pray personally for. సో సందేశం అయిపోయిన తర్వాత నా దగ్గర వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవాలనుకున్నాను. ஒரு பெரிய long queue வந்துச்சு. ఒక పెద్ద క్యూ నిలబడింది. இந்த கத்துன அம்மாவும் வந்தாங்க.
ఈ బిగ్గరగా అరిచిన అమ్మగారు కూడా ఉన్నారు అక్కడ. வந்தவங்க వచ్చిన వారు எல்லாரும் ஜோம் பண்ணிட்டு போனாங்க. అందరు ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయారు. ஒரு ஓரமா நின்னாங்க. ఒక సైడ్కి వెళ్ళి నిలబడ్డారు. இந்த అమ్మ வந்தாங்க. ఈ అమ్మగారు వచ్చారు. வந்த உடனே రాగానే எல்லாரும் என்ன எதிர்பார்த்தாங்க தெரியுமா? అందరూ ఏ ఎదురు చూస్తారంటే பிரதர் போய் கை வைப்பாரு, బెదరు వెళ్ళి చేయి పెడతారు. அந்த అమ్మ మறுபடி కీழே ఉరుளும். ఆ అమ్మగారి నుంచి కింద మళ్ళీ పడుతుంది. ஆண்டவர் என்ன செய்யறாருன்னு பாக்குறத விட பிசாசு என்ன செய்யறன்னு பாக்குறது தான் நிறைய கூட்டம் இருக்குது. ఇక్కడ ఏంటంటే దేవుడు ఏం చేశారని చూడడానికంటే సాతాను ఏం చేస్తుందని చూడడానికి వచ్చిన గుంపే ఎక్కువగా ఉంటది. நிறைய பேர் ஆண்டவருக்கு பயப்பட மாட்டாங்க, అనేక మంది దేవుడికి భయపడరండి, ஆனா பிசாசுக்கு பயப்படுறாங்க. సాతానికి భయపడతారు. கர்த்தருக்கு பயப்படணும்னு சொல்றதுக்கு దేవుడికి భయపడాలని చెప్పడానికి బదులు ஆனா பிசாசு ரொம்ப பயம். కానీ సాతాన్ అంటే భయపడుతుంటారు. இப்ப பிரதர் கை வைப்பாரு, அந்த அம்மா உருளும். ఇప్పుడు బ్రదర్ చేయి పెడతారు, అమ్మగారు పడిపోతారు. எல்லாம் வேடிக்கை பார்த்துட்டு இருந்தாங்க. అందరూ అలా వేడుక చూస్తూ ఉన్నారు. என் கைகளை வைத்தேன், నా చేతులు పెట్టాను, என் கைகளை నా வைத்தேன். చేతులు పెట్టాను. அந்த అమ్మ ఉరుளல, ఆ అమ్మగారు కింద పడి దొరలేదండి. அந்த అమ్మ இங்கிட்ட அங்கிட்ட அலக்கழிக்கல, ఇటు అటు నుంచి చేతులు ఊపితే ఏమీ చేయలేదు. மாறாக என்ன தெரியுமா நடந்துச்சு? దానికి బదులుగా ఏం జరిగిందంటే பரிசுத்த ஆவியானவர் அவளுக்குள்ளாக வந்தார். పరిశుద్ధాత్మ దేవుడు ఆమెలోకి వచ్చారు. அத்தனை கண்களும் பார்த்து கொண்டிருக்க, అందరి కళ్ళ ద్వారా చూస్తూ ఉంటుండగా ஒரு இந்து குடும்பத்தை சேர்ந்த ஒரு ఒక மனுஷி, హిందూ కుటుంబానికి చెందిన వ్యక్తి ఈమె, முன்ன பின்ன சுவிசேஷத்தை அறியாத மனுஷி, సువార్త తెలియని ఒక వ్యక్తి ఈమె, முதல் முறையாக இயேசுவை கேள்விப்பட்ட பொழுது మొట్టమొదటిసారి యేసుని వినినప్పుడు இயேசுவை ஏற்றுக்கொண்டாள். యేసుని అంగీకరిస్తూ ఉంది. நான் கைகளை வைத்த பொழுது నేను చేతులు పెట్టేటప్పుడు பரிசுத்த ஆவியானவர் அவளுக்குள்ளாய் வந்தார். పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకి వస్తున్నారు. எல்லா கண்களும் பார்த்து கொண்டிருக்க, అందరూ చూస్తూనే ఉన్నారు. அவள் அந்நிய பாஷையில பேச ஆரம்பித்தாள். ఆమె అన్య భాషల్లో మాట్లాడడం మొదలు పెట్టింది. ஹalleluya, హల్లెలూయా, ஹalleluya, ஹalleluya. இன்னொரு சபைக்கு நான் ஒரு முறை போயிருந்தேன். ఇంకొక సంఘానికి నేను ఒకసారి వెళ్ళానండి. நான் ஏன் சாட்சியை சொல்லுகிறேன் அப்படின்னா, என்னை பெருமையாக்க அல்ல, నేను ఎందుకు సాక్ష్యం చెప్తున్నానంటే உங்களை నన్ను నేను கர்த்தர் அப்படி గొప్పగా மாத்த చెప్పుకోవడానికి కాదు. போறாருன்றதுக்காக. దేవుడు మిమ్మల్ని ఆ విధంగా నడిపిస్తారని చెప్పడానికి. ஆமென். Are you believing? నమ్ముతున్నారా? நம்புறீங்களா? నమ్ముతారా? நம்புறீங்களா? தூக்க வரவங்க மட்டும் ஒரு அலையில சொல்லலாமா? నిద్ర వచ్చేవారు జాగ్రత్తగా వినండి, వారు మాత్రం హల్లెలూయా చెప్పండి. அல்லேலூயா. మరి అదే వినమని చెప్పినా వినరు మరి. சரி, ஓகே. இன்னொரு சர்ச்சுக்கு நான் பிரசங்கம் பண்ண போயிருந்தேன். ఇంకో సంఘానికి ప్రసంగం చేయడానికి వెళ్ళాను. அங்கே ஒரு குழந்தைக்கு டெடிகேஷன். ఒక చిన్న బిడ్డ నుంచి డెడికేట్ చేసే యొక్క ఇది. அந்த குழந்தையோட தாய் மாமாவுடைய ஃப்ரெண்டு அந்த சபைக்கு வந்திருந்தான். సో ఆ యొక్క బిడ్డ యొక్క మేనమామ యొక్క సహోదరుడు ఆ ఫ్రెండ్ నుంచి మొట్టమొదటిసారి అక్కడికి వస్తున్నాడు సంఘానికి. இது மாதிரி ஆலயத்தில் உள்ள நின்று பிரசங்கம் பண்ணிட்டு இருக்கிறேன். సో ఈ విధంగా ఆలయం లోపల నిలబడి ప్రసంగం చేస్తున్నా அவன் வெளியே நிக்கிறான். ఆ అబ్బాయి నుంచి ఆ ఫ్రెండ్ నుంచి బయట నిలబడి ఉన్నాడు. అక్కడ உள்ள வர மாட்டேங்கிறான். లోపల రావట్లేదు. அந்த ஐயப்ப சாமிக்கு மாலை போட்டிருக்கிறான். సో స్వామి మాల వేసుకున్నాడు అబ్బాయి. கருப்பு துண்டு, கருப்பு சட்டை, கருப்பு வேஷ்டி. సో నల్ల తువ్వాలు వేసుకున్నాడు, నలుపు షర్టు, నలుపు లుంగి కట్టుకుని ఉన్నాడు. நெத்தியில சந்தனம் போட்டு, ఆ యొక్క నుదుటి మీద చందనం వేసుకున్నాడు, நடுவுல குங்குமம். మధ్యలో కుంకుమ పెట్టుకున్నాడు. அவன் சாமிக்கு மாலை போட்டு அவன் சாமிக்கு போறதுனால ஆலயத்துக்குள்ள உள்ள வரல. సో స్వామికి మాల వేశాడు కాబట్టి బయటికి లోపలికి రాలేదు, ఆలయం బయట నిలబడ్డాడు. நான் என்னுடைய மெசேஜை முடிச்சேன். నా యొక్క మెసేజ్ అయిపోయింది. நாம் ஜெபிக்கலாம் என்று சொன்னேன். ప్రార్థన చేద్దామని చెప్పినప్పుడు, நான் ஜெபிக்க தொடங்கின பொழுது ప్రార్థన చేయడం మొదలు పెట్టినప్పుడు ஆண்டவர் சொன்னாரு, దేవుడు ఏం చెప్పారంటే எல்லா பிசாசையும் வெளியே அனுப்பு அப்படின்னாரு. అన్ని దెయ్యాలను నువ్వు మొదట బయటికి పంపన్నారు. இயேசுவின் நாமத்தினால எல்லா பிசாசுகளும் வெளியே போகட்டும் என்று சொல்லி சொன்னேன். నేను యేసు నామమున ప్రతి దురాత్మలు బయటికి పోవాలని ఆజ్ఞాపించాను. சொன்ன அடுத்த నిమిషం చెప్పిన క్షణం அந்த பின்னாடி நின்று அந்த ஃப்ரெண்டு, ఆ వెనకాల నిలబడిన యొక్క స్నేహితుడు, என்ன எவ்வளோ சொல்ற அப்படின்னு ஓடி வந்தான். నన్నా చెప్తున్నావు అని చెప్పి లోపల పరిగెత్తుకుని వచ్చాడండి. எல்லாரும் கண்ணை திறந்து பார்க்க, అందరు కళ్ళు తెరిచి చూడగా உள்ள வரக்கூடாது நின்ன ஆளு లోపలికి రాకూడదని చెప్పి నిలబడిన வேகமா మనిషి என்னைய நோக்கி ஓடி வந்தான். వేగంగా నన్ను చూస్తూ పరిగెత్తుకుని వచ్చాడు. நான் நினைச்சேன் முடிச்சுனா நம்மளை போட்டான் போலாம். నాకు అనిపించింది ఇంకా అంతే, నా పని అయిపోయింది అనుకున్నా. நம்ம காளி நினைச்சேன். మనం ఇంకా గాలి అనుకున్నా. நம்ம உள்ளுக்குள்ள பயம் இருந்தாலும் வெளியே காமிக்க மாட்டோம்ல. మనకేటి లోపల భయం ఉంటది కానీ మనం బయటికి చూపించాం కదా. நானும் தைரியமா என்ன நடக்க போகுதுன்னு தெரியல. నేను ధైర్యంగా ఉన్నాను, ఏం జరుగుతుందో నాకు అర్థం కాలే. அவர் வேற சொல்லிட்டாரு, நீ கட்டளை கூட எல்லாம் வெளியே போகுன்னு சொன்னாரு. దేవుడు ఏం చెప్పారంటే నువ్వేంచి ఆజ్ఞాపించి అన్ని బయటికి పోతాయన్నారు. வெளியே போகல, வெளியே இருந்தது உள்ள வருதே. ఇదేంచి బయటికి వెళ్ళలేదు, బయట నుండి లోపలికి వచ్చింది. ఇది
என்ன பண்றதுனே தெரியல. ఏం చేయాలో నాకు అర్థం కాలే. அங்க வந்து வேகமா ஓடி வரான். చాలా వేగంగా పరిగెత్తుకుని వచ్చాడు. வேகமா ஓடி வந்தவன் వేగంగా పరిగెత్తుకుని వచ్చి இவ்வளவு தூரம் வந்தான். ఇంత దూరం వచ్చాడండి. ஓடி வந்து செவுத்துல ஒருத்தன் முட்டினா எப்படி முட்டுவானோ அது மாதிரி முட்டி அப்படியே கீழே விழுந்தான். సో వేగంగా పరిగెత్తుకుని వచ్చి ఒక గోడను గుద్దుకుని ఎలా పడిపోతాడో అలాగొచ్చి పడిపోయాడండి. விழுந்தவன் இங்கிட்டு அங்கிட்டு உருள்றான். కింద పడి దొర్లుతూ ఉన్నాడు. அவன் போட்டு இந்த மாலையெல்லாம் கலந்து துண்டு துண்டா விழுகுது. వాడు వేసుకున్న మాలన్నీ ముక్కలు అయిపోయాయి. நான் 2 வாலிபர்களை கூப்பிட்டு 2 பேர் இங்கிட்டு ஒருத்தர் அங்கிட்டு ஒருத்தர் நிக்க வச்சிட்டேன். నేను ఇద్దరు ఎబనెస్ని పిలిచి ఇటు అటు నిలబెట్టాను. உருண்டா இங்கிட்டே உருண்டுக்கோ. దొర్లితే అక్కడే ఉండాలి. இதை தாண்டி நீ போக கூடாது, அதை தாண்டி நானும் வரக்கூடாது. సో ఇది దాటి వాడు రాకూడదు, ఇక్కడ నుండి నేను బయటికి రాకూడదు. அதுக்குள்ளே உருண்டுக்கோ. అందులో నుంచి వాడు దొర్లుతూ ఉన్నాడు. கொஞ்ச நேரத்துல ஆண்டவர் கட்டளையிட்ட சொன்னா கட்டளையிட்டேன். కొంత సమయం తర్వాత దేవుడు ఆజ్ఞాపించమని చెప్పారు, ఆజ్ఞాపించాను. ஜெபம் முடிந்தது, ప్రార్థన అయిపోయింది. அப்பதான் அவன் கண்ணை திறந்தான். అప్పుడు కళ్ళు తెరిచాడు. எதிர்ச்சான், பார்த்தான், చూశాడు. அவனுக்கு ரொம்ப அவமானமாயிருச்சு. వాడికి అవమానంగా అనిపించింది. பார்த்தா கைக்கு கிடைச்ச 2 உருண்டையை மட்டும் எடுத்தான். ఆ చేతికి దొరికిన యొక్క రుద్రాక్షల నుంచి 2 తీసుకున్నాడు. துண்டு அங்க கடந்துச்சு. ఆ యొక్క తువ్వాల మూల పడి எடுத்தான், అది తీసుకున్నాడు. நேரா வெளியே போயிட்டான். నేరుగా బయటికి వెళ్ళిపోయాడు. கீழே குனிஞ்சிட்டே வெளியே போயிட்டான். ఆ తల దించుకుని బయటికి వెళ్ళిపోయాడు. You know what happened? ఏం జరిగిందో తెలుసా? அவன் உள்ளே வந்த பொழுது వాడు లోపలికి వచ్చేటప్పుడు எனக்கு முன்னாடி நின்ற இயேசு அவனை காத்து கொண்டார். నాకు ఎదురుగా నిలబడిన యేసు వాడిని చూశాడు. హల్లెలూయా, హల్లెలూయా, ஹalleluya. హల్లెలూయా. அந்த ஃப்ரெண்ட்ட இந்த பிள்ளையோட தாய் மாமா கேட்டா என்ன நடந்துச்சு? సో ఈ యొక్క చిన్న బిడ్డ యొక్క మేనమామ నుంచి అడిగారు ఆ యొక్క ఫ్రెండ్తో, ఏంటైంది నీకు అని. நான் வெளியே தான் நின்றுட்டு இருந்தேன். నేను బయట నిలబడి ఉన్నాను. ஆனா சொன்ன அடுத்த நிமிஷம் ఈయన చెప్పిన తర్వాత క్షణం எனக்கு என்ன நடந்துச்சுன்னு தெரியாது. నాకు ఏం జరిగిందో నాకు తెలియదు. ஆனா உள்ள வந்த కానీ లోపలికి వచ్చాను. ஒரு பெரிய வெளிச்சத்தை பார்த்தேன். ఒక పెద్ద వెలుగుని నేను அந்த చూశాను. வெளிச்சத்தை தாண்டி என்னால போக ఆ முடியல. యొక్క వెలుగుని దాటి నేను వెళ్ళలేకపోయాను. எனக்குள்ள இருந்த வியாதி சுகமாயிருச்சு. నాలో ఉన్న వ్యాధులు స్వస్థత పొందుకున్నాను. இயேசுதான் உண்மையான தெய்வம். యేసే నిజమైన దేవుడు. நான் அந்த பையனுக்கு காஸ்பல் சொல்லல. నేను ఆ అబ్బాయికి నుంచి సువార్త ఏం చెప్పలేదు. இயேசு நல்லவர்னு சொல்லல. యేసే మంచివాడని அவனை చెప్పలేదు. உட்கார வச்சு தர்க்கம் பண்ணல. అక్కడ కూర్చుని నేను విభేదించలేదు ஆனா అబ్బాయితో. அவன் வாய் சொல்லுச்சு, కానీ ఆ అబ్బాయి నోరు ఏం இயேசுதான் చెప్పిందంటే, உண்மையான தெய்வம் என்று சொல்லுச்சு. యేసే నిజమైన దేవుడు అని చెప్పిందండి. கையில தட்டலாமா? చప్పట్లు కొడదామా? Hallelujah. Hallelujah. Now I'm going to get down here. ఇప్పుడు కింద దిగి వస్తారు ఆయన. Pastor, you make an opening here. It is very easy to come out from here. No. Okay. I'm not telling any quarreling with him. I don't speak with him. Jesus is Lord. Yeah, accept. Not like that. నేను ఇంచి యేసే నిజమైన దేవుడు అని చెప్పి ఆ వ్యక్తితో తర్కించలేదు. అటువంటి కార్యాలయం చేయలేదు. One single common prayer. ఒక సాధారణమైన ప్రార్థన. One single common prayer. ఒక సాధారణమైన ప్రార్థన. He has seen Jesus Christ. ఆయన యేసుని చూశాడండి. Hallelujah. 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 He went to his village. He went to his village. ఆయన యొక్క గ్రామానికి తిరిగి వెళ్ళాడు. He called all the friends. ఆయన స్నేహితులను అందరిని పిలిచాడు. All are rogues and rowdies. అందరించి రౌడీలనండి. எல்லாரும் பேரும் கொலை செஞ்சவங்க. అందరించి హత్యలు చేసేవారు. ஜெயிலுக்கு போயிட்டு வந்தவங்க. జైలుకి వెళ్ళి వచ్చేవారు వాళ్ళందరూ. அவன் வீட்டுல ஒரு பெரிய வெராண்டா இருக்குது. ఇంట్లో ఒక పెద్ద వరండా ఉంది. எல்லாத்தையும் கூப்பிட்டு அந்த வெராண்டால உட்கார வச்சான். అందరిని పిలిచి వరండాలో కూర్చోమని చెప్పాడు. நீங்க பார்க்க நான் எப்படி இருந்தேன்னு உங்களுக்கு தெரியும். நீங்க பார்க்க நான் எப்படி இருந்தேன்னு உங்களுக்கு தெரியும். సో మీరు చూసేటప్పుడు నేను ఏ విధంగా ఉండేవాడినని మీకు తెలుసు అని సాక్ష్యం చెప్పడం మొదలు పెట్టాడు. நான் இப்ப எப்படி இருக்கேன்னு உங்களுக்கு தெரியும். కానీ ఇప్పుడు ఎలా ఉన్నానో అది కూడా మీకు తెలుసు. எனக்குள்ள அந்த வியாதி உங்களுக்கு எல்லாத்துக்கும் தெரியும். నాలో ఉండే వ్యాధి మీకు తెలుసు. ஆனா இப்ப எனக்கு வியாதி இல்லைன்னு நீங்களே பாக்குறீங்க. ఇప్పుడు నాకు ఆ వ్యాధి లేదనేది మీరు చూస్తూ ఉన్నారు. இத செஞ்சது யார் தெரியுமா? ఇది చేసింది ఎవరో తెలుసా? இத செஞ்சது யார் தெரியுமா? ఇది చేసింది ఎవరో తెలుసా? இத செஞ்சது யார் தெரியுமா? ఇది చేసింది ఎవరో తెలుసా? சொன்னா ఈ విధంగా చెప్పాడండి. యేసు. యేసు అన్నాడు. 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 ஒரு பெரிய வாலிப கூட்டத்தை ஆதாயம் பண்ணிட்டு செங்கல்பட்டுல
அவன் போகிற ஏஜி சபைக்கு அவன் கூட்டிட்டு போனான். ఒక పెద్ద యవ్వనస్తుల కూటమిని దేవుడి నిమిత్తం ఆయత్తపరిచి అక్కడ చెంగల్పేటలో ఉన్న ఒక సంఘానికి వెళ్ళాడండి. பட்ட போட்டு உள்ள வந்த ஆளு, ఒక నామాన్ని ధరించుకుని వచ్చిన மாலை போட்டு உள்ள வந்த ஆளு, ఆ యొక్క మాలలు వేసుకుని లోపలికి వచ్చిన వ్యక్తి செங்கல்பட்டு சர்ச்சில் அசிஸ்டன்ட் பாஸ்டர் ஆயிட்டாயா. చెంగల్పేట చర్చిలో అసిస్టెంట్ పాస్టర్ గా ఉన్నాడండి ఇప్పుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. టుడే ఐ యామ్ ఛాలెంజింగ్ యు. ఈ రోజు నేను మీకు సవాలు చేస్తున్నాను. இத செய்ய வச்சது தெரியுமா? ఇది ఎవరు చేయించారో తెలుసా? என்னைய அப்படி கொண்டு வந்தது தெரியுமா? నన్ను ఆ విధంగా తీసుకుని వచ్చింది ఏంటో తెలుసా? Two kinds of anointing is there. రెండు విధాలైన అభిషేకాలు ఉన్నాయి. ஒன்னு ఒకటి பரிசுத்த ஆவியினுடைய அபிஷேகம், పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం. రెండవది அக்னியின் அபிஷேகம். అగ్ని యొక్క అభిషేకం. ரெண்டு என்னையா? ఈ రెండు ఏంటి? பரிசுத்தாவின் அபிஷேகமும் அக்னி அபிஷேகம் என்ன? పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం, అగ్ని అభిషేకం అనేది ఏంటి? ரெண்டுக்கும் ஒரே ஒரு வித்தியாசம் தான் இருக்கு. రెండిటికి ఒక్క వ్యత్యాసం ఉంది. பரிசுத்த ஆவியானவர் யாருக்குனாலும் கர்த்தர் கொடுப்பார். పరిశుద్ధాత్మను దేవుడు ఎవరికి కావాలని ఇస్తారండి. மாம்சமான யாவர் மேலும் கர்த்தருடைய ஆவியானவர் ஊற்றப்படுவார். శరీరధారులు అందరి మీదకి ఒక ఆత్మ అనేది కుమ్మరించబడుతుంది. அக்னி அபிஷேகம். కానీ అగ్ని అభిషేకం అనేది யார் கர்த்தர் பிரித்தெடுக்கிறார்களோ, ఎవరైతే దేవుడు వారిని లోకం నుండి వేరు చేస్తున్నారో, கர்த்தர் பிரித்தெடுக்கிறாரோ, ఎవరైతే దేవుడు వారిని వేరు చేస్తూ ఉన్నారో அவர்களுக்கு மட்டும்தான் அந்த அக்னி இறங்கி, వారికి మాత్రమే అగ్ని అభిషేకం, அவர்களுக்கு மட்டும்தான் அக்னி இறங்கி வரும். వారికి మాత్రమే అగ్ని అనేది దిగి వస్తుంది. ஏற்கனவே பரிசுத்தாவின் அபிஷேகத்தை பெற்றுக் கொண்டிருந்தவன், అనేక మంది పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం పొందుకున్న వారు, ஏற்கனவே பெற்றிருந்த அந்நிய பாஷையில பேசிட்டு இருக்கிற 2 வார்த்தை 3 வார்த்தை தான் வரும். సో ఆల్రెడీ పొందుకున్న వారికి 2-3 మాటలు వస్తూ ఉంటాయి. ஆனா என்னைக்கு நான் ஆண்டவர்கிட்ட கதறி அழுது, டூ சம்திங் லார்ட், எனக்கு ஏதோ ஒரு ஸ்பெஷல் காரியத்தை செய்யுங்க ஆண்டவரே. కానీ ఎప్పుడైతే నేను దేవుడి దగ్గర ఏడ్చి నాకు ఏదైనా ఒక కార్యం చెయ్యండి అని నేను అడిగిన, என்னை சுத்தி எத்தனையோ பேர் இருக்கிறான், నా చుట్టూ ఎంతో మంది ఉన్నారు, என்னை சுத்தி எத்தனையோ பேர் இருக்கிறான், నా చుట్టూ ఎంతో మంది ఉన్నారు, அவங்க எல்லாத்தையும் உங்களை கொண்டு வரணும். కానీ వారందరినీ మీలోకి తీసుకుని రావాలి. எத்தனை பேருக்கு இயேசுவை சொல்லியிருக்கீங்கம்மா? ஐ அம் ஆஸ்கிங் யூ, எத்தனை பேருக்கு இயேசுவை சொல்லியிருக்கீங்க? ఎంతమందికి యేసే గురించి చెప్పుంటారండి? మీరు అడుగుతున్నారు, మిమ్మల్ని చెప్పండి, ఎంతమంది చెప్పుంటారు? టెల్, మామూలుగా చెప్పండి, ఎంతమంది? எத்தனை பேர்? ఎంతమందికి? how many people? ஒரு ஆள் சர்ச்சுக்கு வந்திருக்காங்களா அவங்க கூட? మీ మూలంగా ఎవరైనా ఒకరైనా సంఘానికి వచ్చారా? ஞானஸ்தானம் எடுத்திருக்காங்களா? బాప్తిసం తీసుకున్నారా? எடுத்திருக்காங்க. எங்க அவங்க எல்லாம்? వారు ఎక్కడున్నారు? எத்தனை பேர்? ఎంతమంది వాళ్ళు? எத்தனை பேர்? ఎంతమంది అని అడుగుతున్నారు. எத்தனை வருஷம் சர்ச்சுக்கு வந்துட்டு இருக்கீங்க? ఈ సంఘానికి ఎన్ని సంవత్సరాలుగా వస్తూ ఉన్నారు? எத்தனை வருஷம் வரீங்க? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 4 years வந்துட்டு இருக்கீங்க. எத்தனை பேர்? ఎంతమందిని దేవుళ్ళకి నడిపించారు? This is a question. This question is for everybody. ఈ ప్రశ్న ఇక్కడ ఉన్న అందరికీనండి. 4 வருஷம் வரை, 5 வருஷம் வரை, 6 வருஷம் வரை, 3 வருஷம் வரை, 2 வருஷம் வரை, 4 సంవత్సరాలుగా వస్తున్నా, 5 సంవత్సరాలుగా, 3 సంవత్సరాలుగా, 2 సంవత్సరాలుగా వస్తున్నా, எத்தனை பேருக்கு இயேசுவை காமிச்சிருக்கீங்க? ఎంతమందికి యేసుని మీరు చూపించారండి? எத்தனை பேருக்கு இயேசுவை சொல்லியிருக்கீங்க? ఎంతమందికి యేసు గురించి చెప్పారు మీరు? Are you a Christian? మీరు క్రైస్తవులా? Are you a Christian? మీరు క్రైస్తవులా? Are you a Christian? మీరు క్రైస్తవులా? Today you take a decision. ఈరోజు ఒక నిర్ణయం మీరు తీసుకోండి. ஆண்டவரே, దేవా, என்னை உங்களுக்காக எடுத்து பயன்படுத்துங்க. తండ్రి, మీ నిమిత్తం నన్ను వాడుకోండి అయ్యా. இல்லாட்டி ஏதாவது ஒன்று செய்யுங்க. లేకపోతే ఏదో కార్యాన్ని మీరు చేయండి. மோசே கேட்டான். మోషే అడిగాడండి. மோசே கேட்டார், మోషే అడిగాడు, என்னை எடுத்து பயன்படுத்தும், నన్ను వాడుకోండి, என் ஜனங்களுக்காக నా பயன்படுத்தும், ప్రజల నిమిత్తం వాడుకోండి, இல்லை என்றால் என்னை கொன்று போடும், లేకపోతే నేను చంపివేయండి, இல்லை என்றால் என்னை கொன்று போடும். లేకపోతే నేను చంపేయండి. This is the prayer did Moses. ఇటువంటి ప్రార్థన మోషే చేశాడు. நீங்களும் நானும் உப்பாக இருக்கிறோம் சகோதரனே சகோதரியே. సహోదరుడా, సహోదరిని, మనం ఈ లోకానికి ఉప్పుగా ఉన్నాం. சாரமற்ற உப்பா இருக்கு, సారం சாரமேற்றப்பட்ட உப்பாக இரு. సారం గల ఉప్పుగా మీరు ఉండండి. சாரமில்லாத உப்பாக இருக்காத. నిస్సారమైన ఉప్పుగా మీరు ఉండకండి. ஏதோ ஒன்னு கர்த்தர் உன்னை எதிர்பார்க்கிறாரு. ఏదో కార్యాన్ని దేవుడు మీ దగ్గర ఎదురు చూస్తున్నారు. Something God expects from you. దేవుడు మీ దగ్గర ఏదో కార్యాన్ని ఎదురు చూస్తున్నారు. அது யாரை வச்சுனாலும் கர்த்தர் எதனாலும் செய்ய முடியும். ఆ కార్యాన్ని ఎవరి మూలంగానైనా దేవుడు చేయగలరు. யாரை வச்சுனாலும் செய்யலாங்க. ఎవరి మూలంగానైనా దేవుడు చేయగలరు. கொஞ்ச நாளைக்கு முன்னாடி வாட்ஸ்அப்ல எனக்கு ஒரு வீடியோ வந்துச்சு. కొన్ని దినాల ముందు వాట్సాప్ లో నాకు వీడియో వచ్చింది. மெட்ராஸ்ல ஒரு மூலையில ஒரு சைக்கிள் வீல் சேர்ல உட்கார்ந்து இருக்கிற கால் 2 இல்லாத ஒரு மனுஷன்
ట్రాక్ట్స్ கொடுத்துட்டு இருந்தாரு. సో మెడ్రాస్లో ఒక మూలలోని ఎక్కడో ఆ యొక్క 2 కాళ్ళు లేకుండా వీల్ చైర్లో కూర్చున్న వ్యక్తి నుంచి మనుషులకి ట్రాక్స్ ఇస్తూ ఉన్నాడు. இயேசு தான் உண்மையான தெய்வம்னு தன்னுடைய வண்டியில பின்னாடி எழுதி வச்சிருந்தாரு. యేసే నిజమైన దేవుడని తన యొక్క ఆ బండి వెనకాతలు రాశాడండి. ஆனால் அந்த மனுஷன் கொடுத்த டிராக்ட்ஸை ஆர்எஸ்எஸும் பிஜேபி லீடர்ஸும் அந்த இடத்துல வந்து சூழ்ந்துட்டு இதை செய்யக்கூடாதுன்னு சொன்னாங்க. కానీ ఆ యొక్క మనిషి ఆ విధంగా పంచుతూ ఉంటుండగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు వచ్చి ఇది ఇలా పంచకూడదని చెప్పారు. ஆனா அந்த மனுஷன் சொன்னா, కానీ ఆ మనుషుడు ఏం அந்த చెప్పాడు? கால் இல்லாத மனுஷன் சொன்னா, ఆ కాళ్ళు లేని మనిషి చెప్తున్నాడు, இயேசு தான் உண்மையான தெய்வம்னு அறிவிக்கிறதுக்கு இந்த இந்தியா சுதந்திரம் கொடுத்திருக்குது. యేసే నిజమైన దేవుడని తెలియచేయడానికి ఈ యొక్క భారతదేశం నాకు స్వాతంత్రాన్ని நீ ఇచ్చింది. என்னை கேள்வி கேட்க முடியாது. నువ్వు నన్ను ప్రశ్నించలేవు. அந்த మనిషిని அவனை அசிங்கமா திட்டுறான். ఆ వచ్చిన వాళ్ళు అసహ్యంగా తిడుతున్నారు. ஆகாத வார்த்தைகளை, கெட்ட வார்த்தைகளை கொண்டு திட்டுறான். ఆ యొక్క తప్పైన మాటలతో తిడుతూ ఉన్నారు ఆ వ్యక్తి. 2 கால் இல்லாத మనిషిன் ఈ 2 కాళ్ళు లేని మనుషుడు வண்டியில உட்கார்ந்து இயேசுவை அறிவிக்கிறான். వీల్ చైర్ లో కూర్చుని యేసయ్యను ప్రకటిస్తూ ఉన్నాడు. இன்னைக்கு உங்களுக்கு எனக்கு ஆண்டவர் 2 கால்களை 2 கைகளை நல்லா கொடுத்திருக்கிறாரு. కానీ ఈ రోజు మీకు నాకు అయితే దేవుడు 2 చేతులు 2 కాళ్ళు சண்டை போடுற அளவுக்கு வாய் கொடுத்திருக்கிறாரு. గొడవలాడే విధంగా మనకు నోరు కూడా ఇచ్చారే. இயேசுவுக்காக உன் வாயை திறக்காம மூடிட்டு இருக்கிறியே. యేసే నిమిత్తం నువ్వు నోరు తెరవక నోరు మూసుకుని ఉన్నావే. வெட்கமாக இல்லையா? అది నీకు అవమానంగా లేదా? அவமானமா இல்லையா? అది నీకు అవమానంగా లేదా? ஒரு முடிவுக்கு வாங்க. ఒక నిర్ణయం తీసుకోండి. ஒரு முடிவுக்கு வாங்க. ఒక నిర్ణయం తీసుకోండి. இன்றிலிருந்து இயேசுவை நான் காண்பிப்பேன். ఈ రోజు నుండి నేను యేసయ్యని இன்றிலிருந்து చూపించబోతున్నాను. இயேசுவை காண்பிப்பேன். యేసయ్యని నేను చూపించాలి. உப்பான சாரமற்று போனால் ఉప్పు నిస్సారం అవుతే வெளியே కొట్టப்படுவதற்கும் బయట విసిరివేయబడ్డానికి காலால் மிதிக்கப்படுவதற்குமே அன்றி కాళ్ళతో త్రొక్కబడ్డానికి మాత్రమే வேறு ஒன்றுக்கும் உதவாது. అది తప్పించి வேறு ஒன்றுக்கும் உதவாது. అది దేనికి పనికిరాదు. வேறு ஒன்றுக்கும் உதவாது. దేనికి పనికిరాదు. ஒருவேளை உங்களுக்கு சாரம் வேணும்னா, ఒకవేళ మీకు సారమైనది కావాలి అంటే, கொஞ்சம் கெட்டு போற மாதிரி இருக்குது அப்படின்னா, కొద్దిగా పాడైపోతున్నట్టుగా మీకు అనిపిస్తే, கொஞ்சம் அப்படி உங்க சாரம் குறைஞ்சு போற மாதிரி இருக்குன்னா, కొద్దిగా యొక్క సారం తగ్గిపోతున్నట్టు మీకు అనిపిస్తే, உங்களுக்கு ఆండవருக்கு உள்ள దూరం வெகுவாய் வருது அப்படின்னா, మీకు దేవుడికి మధ్యలో యొక్క దూరం ఏర్పడుతుంది అని అనిపిస్తే, வேதம் சொல்லுகிறபடி செஞ்சா వాక్యం చెప్పినట్టుగా చేస్తే உங்களுக்கு சாரம் ஏற்றப்படும். ఆ యొక్క సారం తిరిగి అధికమవుతుంది. మీలో சாரம் ஏற்றப்படும். ఆ యొక్క సారం అధికమవుతుంది. ஹalleluya. హల్లెలూయా. మార్కు 9:50 வாசித்து நாம் முடிக்க போகிறோம். మార్కు 9:49-50 வசனங்கள். மார்க்கு 9ஆம் அதிகாரம் 49 வசனமும் 50ஆம் வசனமும். మార్కు 9వ అధ్యాయం 49, 50. ప్రతి వానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును. ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారం కలుగజేతురు? మీలో మీరు ఉప్పు సారం గలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానంగా ఉండుడని చెప్పెను. அங்கே அவர்கள், அது வேண்டாம், எந்த பலியும் உப்பினால் உப்பிடப்படுவது போல எந்த மனுஷனும் அக்கினியினால் உப்பிடப்படுவான். ప్రతి వానికి ఉప్పు సారం అగ్ని వలన కలుగును. உப்பு நல்லதுதான். ఉప్పు మంచిదే గాని உப்பு சாரமற்று போனால் ఉప్పు నిస్సారమైతే அதற்கு எதினாலே சாரம் உண்டாக்குவீர்கள். అది దేని మూలంగా సారం కలుగు చేస్తారు? உங்களுக்குள்ளே உப்பு உடையவர்களாய் இருங்கள். మీలో మీరు ఉప్పు సారం గలవారై ఉండుడి. ஒருவர் சமாதானம் உள்ளவர்களாய் இருங்கள். ఒకరితో ఒకరు సమాధానంగా ఉండుడని చెప్పెను. உங்களுக்கு சாரம் ஏற்றப்படணும்னா, మీలో ఆ యొక్క సారం అధిక చేయబడాలంటే, உங்களுக்கு சாரம் ஏற்றப்படணும்னா, మీలో యొక్క సారం అధికం చేయబడాలంటే, உங்க ஆவிக்குரிய வாழ்க்கை லேசா குறையுதுன்னா, ఒకవేళ ఆత్మీయ జీవితం కొద్దిగా అలా తగ్గిపోతుంది, డౌన్ உங்களுடைய అవుతుంది, ஸ்பிரிச்சுவல் லைஃப் கொஞ்சமா போயிச்சு கீழே போச்சுன்னா, ఆత్మీయ జీవితం కొద్దిగా క్రిందకి వెళ్ళిపోతుంది. நீங்க உடனே என்ன செய்யணும்? మీరేం చేయాలంటే ஆலயத்துக்கு வந்து ஜனங்களோடு சேர்ந்து ஜெபிக்க ஆரம்பிக்கணும். ఆలయంలోకి వచ్చి ప్రజలతో కలిసి ప్రార్థన చేయడం మొదలు That పెట్టాలి. is fellowship. అదే సహవాసం. அதுதான் fellowship. అదే సహవాసం. நல்ல மனிதர்களோடு, మంచి మనుషులతో, நல்ல ஜெபிக்கிற மனிதர்களோடு, బాగా ప్రార్థన చేసే వారితో, நல்ல ఆండவரோடு உறவாடுகிற மூப்பர்களோடு, దేవునితో సంచరించే పెద్దలతో நீங்கள் உட்கார்ந்து சேர்ந்து கொண்டு ஜெபிக்க ஆரம்பிங்க. మీరు కూర్చుని కలిసి ప్రార్థన చేయడం మొదలు పెట్టండి. அப்பொழுது உப்பு உங்களுக்குள்ள உடையவர்களாய் இருப்பீர்கள். అప్పుడు మీరు ఉప్పు సారము గలదై ఉంటుంది. இப்ப அக்னி ఉప్పు సారమట్టు పోச்சுனா எதனால் சாரமற்றப்படும்? ఇప్పుడు ఉప్పు నిస్సారం అవుతే దేని వల్ల నిస్సారం అవుతుందండి? எப்படி உப்பிடப்படும்? ఏ విధంగా దాన్ని సూచిస్తున్నారు అక్కడ? అగ్నిனால் உப்பிடப்படுவான். ఆ యొక్క ఉప్పుకి ఏ విధంగా సారం కలుగుతుందంటే అగ్ని వలన కలుగుతుంది. అగ్నిனால் உப்பிடப்படுவான். అగ్ని వలన సారం కలుగుతుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. Nothing but Holy Spirit anointing and fire anointing.
What is the meaning? Just a difference. All the people can receive Holy Spirit anointing. పరిశుద్ధాత్మ అభిషేకానికి అగ్ని అభిషేకానికి ఉండే వ్యత్యాసం ఏంటంటే But- పరిశుద్ధాత్మ అభిషేకం అనేది అందరూ పొందుకోవచ్చు. But కానీ those who and all wants to shine for his kingdom, దేవుని రాజ్యం నిమిత్తం ప్రకాశించబడాలని కోరుకునేవారు இயேசுவுக்காக ஏதாவது ஒன்று செய்யணும், యేసు నిమిత్తం ఏదైనా ఒక కార్యాన్ని చేయాలి, ஆண்டவருக்காக ஏதாவது ஒன்று செய்யணும். దేవుడి నిమిత్తం ఏదైనా ఒక కార్యాన్ని చేయాలి. அந்த ஆள் மேல, ఆ వ్యక్తి మీద, அந்த தாகத்தை உடையவர் மேல, ఆ యొక్క దాహం గల వ్యక్తి మీద, அந்த தாகத்தை உடையவர் மேல ఆ యొక్క దాహం గల వ్యక్తి మీద கர்த்தர் அக்கினியை கொண்டு வருவார். దేవుడు అగ్నిని కుమ్మరిస్తారు. கர்த்தர் அக்கினியை கொண்டு வருவார். దేవుడు అగ్నిని కుమ్మరిస్తారు. அவர்களை தான் பிரித்தெடுப்பார். వారిని దేవుడు వేరు చేస్తారు. அந்த அக்கினி வந்துருச்சுன்னா, ఆ అగ్ని వస్తే, அந்த అగ్ని வந்துருச்சுன்னா, ఆ అగ్ని వస్తే நீங்க இயேசு நல்லவர், இயேசு நல்லவர்னு வீதி வீதியா போய் கட்ட தேவையில்லை. నువ్వు యేసు మంచివాడు మంచివాడు అని వీధి వీధిలో నిలబడి ఆరాల్సిన అవసరం లేదు. நீங்க இருக்கிற இடத்துக்கு ஆத்துமாவை கர்த்தர் கொண்டு வருவார். నువ్వు ఉన్న స్థలంలోకి దేవుడు ఆత్మలను తీసుకుని వస్తారు. நீங்க உங்க பக்கத்துல யார் உட்கார்றாங்களோ அவங்க இயேசுவை பார்ப்பாங்க. మీ పక్కన ఎవరైతే కూర్చుంటారో వారు యేసుని చూస్తారండి. எப்படி அந்த நான் ட்ரெயின்ல போகும்பொழுது இயேசுவை என்னிடத்தில் அவன் பார்த்தானோ அதை போல பார்க்க ఏ ஆரம்பிப்பாங்க. విధంగా నేను ట్రైన్ లో వెళ్ళేటప్పుడు నాలో యేసుని చూస్తాడు, అదే విధంగా యేసుని చూడడం మొదలు. ஹalleluya, హల్లెలూయా, ஹalleluya. హల్లెలూయా. பல சாட்சிகளை நான் சொல்ல முடியும். అనేక సాక్ష్యాలు నేను చెప్పగలను. பல சாட்சிகளை சொல்ல முடியும். అనేక సాక్ష్యాలు నేను చెప్పగలను. சிலர் கணவன் மனைவி கசந்து போன வாழ்க்கை, కొంతమంది భార్య భర్తల మధ్య విభేదం కలిగిన ఒక జీవితం ఉంటుంది. டைவர்ஸ்க்கு நின்னுட்டு இருக்காங்க. డైవర్స్ కి నిలబడి ఉంటారండి. எனக்கு டைவர்ஸ் வாங்கி தாங்க பாஸ்டர், அதுக்காக ஜெபம் பண்ணுங்க பாஸ்டர். పాస్టర్ గారు డైవర్స్ తీసుకోబోతున్నా మా గురించి ప్రార్థన చేయండి అంటారు. அதுக்கு வேற ஆள் இருக்கான், அவனை போய் பாரு. నేనేం చెప్తానంటే దానికి వేరే మనిషి ఉన్నారు, వెళ్ళి I చూసుకోండి. know my power of knees. నా యొక్క మోకాల యొక్క శక్తి ఏంటో నాకు என் తెలుసు. முழங்கால்களை நான் முடக்கினேன் என்று சொன்னால் நீ டைவர்ஸ்க்கு போக மாட்ட. నేను మోకాళ్ళు వేసినట్లయితే నువ్వు డైవర్స్ కి వెళ్ళవు. தேவன் இணைத்ததை மனுஷன் பிரிக்காதிருக்க கடவன். దేవుడు ఎవరినైతే కలుపుతున్నారో వారిని మనుషులు వేరు చేయకూడదు. சர்ச்சில் வச்சு உடன்படிக்கை பண்ணி திருமணம் செய்த உனக்கு யார் பிரித்து வைக்கிற அதிகாரம் கொடுத்தது? చర్చిలో మిమ్మల్ని కలిపి ఈ విధంగా వివాహం చేసిన మిమ్మల్ని వేరు చేయడానికి ఎవరికి అధికారం ఇచ్చారు? புருஷனுக்கு மனைவிக்கு சண்டை வந்தா உடனே விவாகரத்தா? ఆ యొక్క భార్య భర్తకి గొడవలు వస్తే వెంటనే వివాహరద్దా చేస్తారు, டைவர்ஸா? డైవర్సా తీసుకుంటారు. முழங்கால முடக்க தெரியாத பாஸ்டர்ஸுக்கு, முழங்கால முடக்க தெரியாத ஊழியக்காரனுக்கு தான் டைவர்ஸ் வேணும். మోకాళ్ళు వెయ్యలేనటువంటి యొక్క పాస్టర్లు, మోకాళ్ళు వేయలేని యొక్క సేవకులకే డైవర్స్ అండి. தன்னுடைய ஆடுகளுக்காக நல்ல மேய்ப்பன் ஜீவனை கொடுக்கிறான். తన యొక్క ఆ విశ్వాసం నిమిత్తం ఆ యొక్క కాపరి ప్రాణాన్ని ఇస్తున్నాడు. முழங்காலை முடக்கி ஆண்டவரே என் ஜீவனுக்கு ஈடாக ஆத்துமாக்களை தருவேன் என்று சொன்னதே, இந்த புருஷனை இந்த பொண்டாட்டி மனைவி சேர்த்து வைங்க ஆண்டவரே. మోకాలు వేసి ప్రభా నా యొక్క ప్రాణాన్ని నేను పనంగా పెడుతున్నాను, ఈ యొక్క భార్యాభర్తలను ఇరుని కలపండి అని అడుగుతాడు. அந்த ஜெபத்தை கர்த்தர் கேட்பார். ఆ ప్రార్థన దేవుడు వింటారు. டைவர்ஸ்க்கு போன ஆத்துமாக்கள்லாம் டைவர்ஸை கேன்சல் பண்ணிட்டு இன்னைக்கு சர்ச்சுக்குள்ள உட்கார்ந்து இருக்குது. ఎవరైతే డైవర్స్ కి వెళ్ళాలనుకున్నారో వారంతా క్యాన్సిల్ చేసుకుని వచ్చి ఇప్పుడు సంఘాల్లో కూర్చుని ఉన్నారు. This is how we have to show the power of God through the people, to the people. దేవుడి యొక్క శక్తిని ఈ విధంగా ప్రజలకు మనం చూపించాలి. Hallelujah, హల్లెలూయా, hallelujah, హల్లెలూయా, hallelujah, హల్లెలూయా, hallelujah. హల్లెలూయా. In nearby Tambaram there is a church in Manivakkam. ఆ యొక్క చెన్నై తాంబరంలో మన్నివాకంలో ఒక సంఘం ఉందండి. அங்கே முதல் முறையாக நான் போயிருந்த பொழுது మొట్టమొదటిసారి నేను అక్కడికి వెళ్ళేటప్పుడు அந்த பாஸ்டர் யார், அந்த பாஸ்டர் யார், அந்த பாஸ்டருடைய மக்கள் யார் என்பது எனக்கு தெரியாது. ఆ పాస్టర్ గారు లేకపోతే పాస్టర్ గారు విశ్వాసులు ఎవరైనా నాకు తెలియదు. 3 நாள் கன்வென்ஷன் முதல் நாள் போயிருக்கிறேன். 3 దినాల కన్వెన్షన్ మొదటి దినాన వెళ్ళాను. அப்பதான் அந்த பாஸ்டர் பார்க்கிறேன். సో మొట్టమొదటిసారి ఆ పాస్టర్ నేను చూస్తూ ఉన్నా. என் கைகளில் மைக் கொடுக்கப்பட்டது. నాకు మైక్ ఇవ్వబడింది. நான் எழும்பி ஜெபிக்க சொன்னேன். నేను లేచి ప్రార్థన చేద్దామని చెప్పాను. ஒரு பாட்டு பாடிக்கொண்டிருந்தேன். ఒక పాట పాడుతున్న సమయంలో ஆவியானவர் பின்பதாக இருக்கிற ஒரு சகோதரியை, ஒரு இளம் வாலிப சகோதரியை என் கண்களுக்கு முன்பதாக காண்பித்தார். ఆ సమయంలో వెనకాతల వైపున ఒక యవ్వన సహోదరిని దేవుడు నాకు చూపించారు. ஆண்டவர் சொன்னாரு, దేవుడు నాకు చెప్పింది ఏంటంటే டெய்லி அவள் 4 செவுத்துக்குள்ள உட்கார்ந்து அழுகிறா. ప్రతిరోజు 4 గోడల మధ్య కూర్చుని ఏడుస్తుంది. அவளை பார்க்கறதுக்கு யாருமே இல்லைன்றா. చూడ్డానికి, నన్ను చూడ్డానికి కానీ పట్టించుకోవడానికి ఎవరూ లేరని ఆమె చెప్తుంది. அவளை கூப்பிட்டு சொல்லு, ఆమెను పిలిచిన ఈ విధంగా చెప్పు, டெய்லி 4 செவுத்துக்குள்ள உட்கார்ந்து அழுகிறத யாரும் பார்க்கலன்னு நினைக்காத. ఆ 4 గదుల మధ్య గోడల మధ్య కూర్చుని ఏడుస్తున్న నన్ను ఎవరు చూడలేదని నువ్వు అనుకోక. இயேசு உன்னை பார்க்கிறார். యేసే నిన్ను చూస్తూ ఉన్నారు. இயேசு உன்னை பார்க்கிறார். యేసే నిన్ను చూస్తూ ఉన్నారు. சொன்ன அடுத்த நிமிஷத்துல ఇలా చెప్పిన మరుక్షణం ஓன்னு
சத்தம் போட்டு கத்தி அழுது கொண்டு ஓடி வந்தார் முன்னாடி. బిగ్గరగా ఏడుస్తూ ఆ యొక్క సహోదరి పరిగెత్తుకుని వచ్చింది. இயேசு சொன்னார், యేసే చెప్పారు, இன்றைக்கு அவள் இரவிலே அவளுக்கு நான் அற்புதம் செய்வேன் என்று சொல்லி. ఈ రోజు రాత్రి నేను ఒక అద్భుతాన్ని చేస్తానని చెప్పమన్నారు. ஒரு ஆர்சி குடும்பத்தை சேர்ந்த அந்த சகோதரி ఒక రోమన్ క్యాథలిక్ కుటుంబానికి చెందిన సహోదరి ఆమె வந்தாள். వచ్చింది. நான் ஜெபித்து அனுப்பினேன். నేను ప్రార్థన చేసి పంపించాను. அந்த ஜெபம் முடிந்த பிறகு ఆ ప్రార్థన ముగిసిన அந்த తర్వాత பாஸ்டர் அம்மாவும் ఆ పాస్టర్ மெதுவா வந்தாங்க. పాస్టర్ అమ్మ గారు నా దగ్గర నెమ్మదిగా వచ్చారు. ஐயா, అయ్యా நீங்க சொன்னது உண்மையா? మీరు చెప్పింది నిజమే. அந்த பிள்ளையோட வாழ்க்கை எங்களுக்கு மட்டும் தான் தெரியும். ఆ బిడ్డ యొక్క జీవితం మాకు మాత్రమే తెలుసు. அந்த பிள்ளையோட வாழ்க்கை எங்களுக்கு மட்டும் தான் ఆ தெரியும். బిడ్డ జీవితం నాకు మాత్రమే తెలుసు. டெய்லி அவன் புருஷன் ரொம்ப கொடுமைப்படுத்துறான். ప్రతిరోజు తన యొక్క భర్త ఆమెను చాలా ఇబ్బంది పెడుతుంటాడు. மூத்த மகனை பெற்றெடுத்திருக்க மூத்த மகன் அவனுக்கு இருக்கிறான். ఒక పెద్ద కుమారుడు ఉన్నాడు వాళ్ళకి. ரெண்டாவது மகள் கன்சீவ் ஆயிருக்கிறா. రెండవ కుమార్తె నుంచి ప్రెగ్నెంట్ గా ఉంది. கன்சீவ் ஆயிருந்த நாட்கள்ல ஒரு 5 மாசம் 6 மாசத்துல உள்ள குழந்தை செத்து போச்சு. సో అలా ప్రెగ్నెంట్ అయిన సమయంలో 5-6 నెలల సమయంలో లోపల ఉన్న బిడ్డ చనిపోతుంది. செத்து போன உடனே டாக்டர்ஸ் கொண்டு போயிருக்கிறாங்க. உடனே டாக்டர் அபார்ட் பண்ணணும்ட்டாங்க. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే డాక్టర్లు ఏం చేయమన్నారంటే అబార్షన్ చేసేయమన్నారు. இல்லாட்டி அந்த అమ్మాவும் செத்து போயிடும் அப்படின்னு లేకపోతే சொல்லிட்டாங்க. ఈ అమ్మగారు కూడా చనిపోతారని చెప్పారు. உடனே ஆபரேஷன் பண்ணணும். వెంటనే ఆపరేషన్ చేయాలి. அந்த நாள்ல புருஷன் வெளிநாட்டுல இருக்கிறான். ఆ సమయంలో ఈమె భర్త నుంచి విదేశాల్లో ఉన్నాడు. புருஷன்ட்ட ஃபோன் பண்ணி பார்க்கறாங்க. ஃபோன் கிடைக்கல. సో భర్త నుంచి ఫోన్ చేసి చూస్తున్నారు, ఫోన్లో దొరకలేదు. ஆபரேஷன் போயிருச்சு. ఆపరేషన్కి వెళ్ళిపోయారు. அபார்ட் பண்ணிட்டாங்க. అబార్షన్ చేశారు. பெரிய உயிரை காப்பாத்திட்டாங்க. ఈ పెద్ద జీవాన్ని నుంచి కాపాడేశారు. 2 நாள் கழிச்சு புருஷனுக்கு தெரிஞ்சிச்சு. 2 దినాల తర్వాత భర్తకు తెలుస్తుంది విషయం. வேகமா அங்கிருந்து வந்தான். వేగంగా అక్కడి నుండి వచ్చేసాడు. மாமியாரை திட்டினா. ఆ అత్తని తిట్టాడు. மனைவியை பார்த்து உனக்கும் அறிவில்லையான்னு திட்டினா. భార్యని చూసి నీకు బుర్ర లేదని అడిగాడు. இந்த ஆஸ்பத்திரிக்கு வந்திருக்கீங்களே, ఎందుకు ఈ హాస్పిటల్కి వచ్చారు? ஏன் நம்மள்ட்ட காசா இல்ல? మన దగ్గర డబ్బులు లేవా? நான் சொன்ன காசு அனுப்பி இருந்திருப்பேனே. నాకు చెప్తే నేను డబ్బులు పంపించు ஒரு ఉంటాను. நல்ல ஆஸ்பத்திரிக்கு போயிருந்தா என் குழந்தை பிழைச்சிருக்குமே. ఒక మంచి హాస్పిటల్కి వెళ్ళి ఉంటే నా బిడ్డ జీవించుంటది. எவ்வளோ சொல்லி பார்த்திருக்கா, கேட்கல. ఎంతో చెప్పి చూస్తారు కానీ వాడు వినలేదు. வீட்டுக்கு வந்திருக்கிறான். ఇంటికి వచ్చాడు. டிஸ்சார்ஜ் ஆயிருக்கிறாங்க. డిశ్చార్జ్ అయ్యారు. டபுள் பெட்ரூம்ல డబుల్ బెడ్రూమ్ అది. ஒரு பெட்ரூம்ல இவ்வளவு உள்ள தள்ளி கதவை சாத்திட்டான். ఒక బెడ్రూమ్ లోపలికి ఈమెను పంపించి తలుపు వేసేసాడు. தட்டு தனியா கொடுத்துட்டான். ఒక పాత్ర వేరేగా ఇచ్చేసాడు. டம்ளர் தனியா கொடுத்துட்டான். గ్లాస్ వేరేగా ఇచ్చాడు. இந்த புருஷனும் அந்த மூத்த மகனும் தனியா இன்னொரு ரூம்ல இருக்கிறாங்க. ఈ యొక్క భర్త పెద్ద కుమారుడు వేరే గదిలో ఉన్నారు. இனிமே இந்த உலகத்துக்கு மட்டும்தான் நீ நானும் புருஷன் பொண்டாட்டி. ఇక మీద ఈ లోకానికి మాత్రమే నువ్వు నేను భార్యాభర్తలు. இந்த வீட்டு வாசல்ல உள்ள நுழைஞ்சிட்டோம்னா ఈ యొక్క గది లోపలికి వస్తే நீ யாரோ நான் யாரோ, నువ్వెవరో నేనెవరో, நீ யாரோ நான் யாரோ, నువ్వెవరో నేనెవరో, நீ உள்ளதான் இருக்கணும். నువ్వు లోపలే ఉండాలన్నాడు. வெளியே வரக்கூடாது. బయటికి రాకూడదు. உனக்கு சாப்பாடு நான் கொடுப்பேன். నీకు ఆహారం అయితే ఇస్తాను. காலையில நீ வேலைக்கு போகும்போது உன்னை ஸ்கூல்ல கொண்டு போய் இறக்கி விட, திருப்பி ஸ்கூல்ல இருந்து பிக்கப் பண்ணி உன்னை கொண்டாந்து விட்டு ரூமுக்கு போயிடணும். నేను ఉదయాన్నే నువ్వు ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు నేను స్కూల్ దగ్గర దించుతాను. ఇనిమే ఉనకు మళ్ళీ ఒన్ను ఈవినింగ్ కడయాదు. రాగానే నువ్వు గదిలోకి వెళ్ళిపోవాలి. இனிமே உனக்கு எனக்கு எந்த சம்பந்தமும் ఇక మీద இல்லை. నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. ஒவ்வொரு நாள் ராத்திரியும் நரக வேதனையை அனுபவிக்கிறாள். ఒక్కొక్క దినం రాత్రి నరక వేదన అనుభవిస్తుంది. ஐயோ, நான் என்ன தப்பு செஞ்சேன்? అయ్యో నేనేం తప్పు చేశాను? இந்த மனுஷனுக்கு புரிய மாட்டேங்குதே. ఇది మనుషునికి ఈ యొక్క వ్యక్తికి అర్థం చేసుకోలేకపోతున్నాడు. மனுஷனுக்கு புரிய மாட்டேங்குதே. ఈ వ్యక్తి అర్థం చేసుకోలేకపోతున్నాడు. ஒரு வருஷத்துக்கு மேலாக அந்த ஒரே அறைக்குள்ளாக பூட்டப்பட்ட அறைக்குள்ளாக ராத்திரி ராத்திரி அழுகிறாள். ఒక సంవత్సరం పాటు ఆ మూయబడిన యొక్క గదిలో ఉంటూ ఏడవడం మొదలుపెట్టి கசந்து போன வாழ்க்கை. ఆ యొక్క చేదైన జీవితం అండి. கசந்து போன வாழ்க்கை. చేదైన జీవితం అది. வாழ்க்கை கசந்து போனது. జీవితం చేదుమయమై செத்து போயிலான மூத்த பிள்ளை ஒண்ணு இருக்கு, அதை நம்ம பார்க்கணுமே. ఆ యొక్క చనిపోయిన అక్కడ పెద్ద బిడ్డ ఒకడున్నాడు కదా, వాడైనా చూడాలి కదా. அதற்காகவா தான் நம்ம உயிரோட இருக்கணுமே. దాని గురించైనా నేను ప్రాణంతో ఉండాలి కదా. அந்த வழியாக போன பொழுது ఆ మార్గంలో వెళ్తుండే பாஸ்டர் சொன்னாங்களா, పాస్టర్ ఏం చెప్పారంటే 3 நாள் ஸ்பெஷல் மீட்டிங் வச்சிருக்கிறேன். 3 రోజులు స్పెషల్ మీటింగ్ ఉంది. வாங்க பிரதர், బ్రదర్ మీరు రండి, உங்க வைஃபையும் கூட்டிட்டு வாங்க మీ பிரதர் భార్యని తీసుకుని రండి சொன்னாங்களா. అలా చెప్పారట. அப்பொழுதுதான் அவர் கூட்டி கொண்டு வந்திருக்கிறார். అప్పుడు ఆయన తీసుకుని వచ్చాడు. அன்றைக்கு தான் கர்த்தர் அவளை சந்தித்திருக்கிறார். ఆ రోజు దేవుడు ఆమెను நடந்தது என்ன సంధించాడు. தெரியுமா?
అక్కడ జరిగింది ఏంటో తెలుసా? நடந்தது என்ன தெரியுமா? జరిగింది ఏంటో తెలుసా? கர்த்தர் அங்க இறங்கி வந்த வல்லமையில దేవుడు అక్కడ దిగి రాగానే ఆ యొక్క என் శక్తి மேல் இந்த ద్వారా அக்கினி அவர்களை பற்றி கொண்டது. నా మీద ఉండే అగ్ని ఆమెను ముట్టుకుందండి. என் மேலே கர்த்தர் வைத்த அக்கினி அவர்களை விடுதலை செய்தது. నా మీద ఉండే అగ్ని ఆమె మీద పడేటట్టు దేవుడు அந்த చేశాడు. ரோமன் கத்தோலிக் சகோதரி மேல கர்த்தருடைய ஆவியான இறங்கினார். ఆ రోమన్ కథోలిక్ సహోదరి మీద దేవుడి యొక్క ఆత్మ దిగి వచ్చింది. சிறைப்பட்டு போனவர்களுக்கு விடுதலை வருகிறது. చెర పట్టబడిన వారికి విడుదల వస్తుంది. அந்த நாளிலே அந்த இரவிலே தானே ఆ దినమున ఆ యొక్క రాత్రికాల సమయమున கர்த்தர் அவர்களை விடுதலை செய்தார். దేవుడు ఆమెకి విడుదల ఇచ్చారండి. புருஷன் வந்தானா அந்த ராத்திரி, ఆ యొక్క రాత్రి భర్త వచ్చాడు, அந்த కதவு திறந்தானா, ఆ తలుపులు తెరిచాడట. அந்த ஒய்ஃபை பார்த்து சொன்னானா, భార్యను చూసి ఏం చెప్పాడంటే, நான் தான் தப்பு பண்ணிட்டேன், నేనే తప్పు చేశాను, என்னை மன்னிச்சிரு, నన్ను మన్నించు, என்னை மன்னிச்சிரு, నన్ను మన్నించు, வா இன்னிலிருந்து நீ நான் ஒன்னாவே இருப்போம். ఈ రోజు నుండి మనం కలిసి ఉందాం. போய் பிரியாணி வாங்கிட்டு வந்து 2 பேரும் சேர்ந்து சாப்பிட்டு இருக்காங்க. వెళ్ళి బిర్యానీ కొనుక్కొని వచ్చి ఇద్దరు కలిసి తింటున్నారు. ஆசாசியா பிள்ளைக்கு ஊட்டி விட்டு இருக்கா, ఆశగా ఆ బిడ్డ కూడా ఇచ్చింది ఆమె. பிள்ளையும் சாப்பிட்டு இருக்குது, ఆ యొక్క బిడ్డ కూడా తిన్నాడు. குடும்பமாக కుటుంబంగా ஒரே அறையிலே படுத்து ఒకే உறங்கினார்கள். గదిలో పడుకొని నిద్రపోయారు. அடுத்த நாள் வந்து சாட்சியோடு நின்றார்கள். తర్వాత దినం వచ్చి సాక్ష్యంగా அடுத்த నిలబడ్డారు. நாள் சாட்சியோடு நின்றார்கள். సాక్ష్యంగా వచ్చి నిలబడ్డారండి. இன்றைக்கும் என் மகள் மூத்த மகள் படித்த பள்ளிக்கூடத்திலே அவர்கள் ஆசிரியாய் வேலை பார்த்து கொண்டிருக்கிறார். ఇప్పటికీ నా యొక్క పెద్ద కుమార్తె చదువుతున్న కళాశాలలో ఆమె ఉపాధ్యాయురాలాగా పనిచేస్తుందండి అక్కడ. நான் எப்பெல்லாம் என் மகளுக்கு ஃபீஸ் கட்ட போகிறேனோ, నేను ఎప్పుడైతే నా కుమార్తెకి ఫీజు కట్టడానికి వెళ్తానో அப்பெல்லாம் அவங்க என்னை பார்த்து கண் கலங்கின உள்ளத்தோடு கையெடுத்து கும்பிட்டு ஸ்தோத்திரம் பண்ணுவார்கள். எனக்கு ఇప్పటికీ ఆమె ఆ యొక్క కళ్ళలో నీళ్లతో కన్నీరుతో నింపబడి எனக்கு ஒரு చేతులు சந்தோஷம் పైకెత్తి வரும். స్తోత్రం చెప్తారు. அதை பார்க்கும்போது எனக்கு ஒரு சந்தோஷம் అది வரும். చూసేటప్పుడు నాకు సంతోషం அதை వస్తుంది. பார்க்கும்போது எனக்கு ஒரு சந்தோஷம் అది வரும். చూసేటప్పుడు నాకు సంతోషం కలుగుతుంది. நான் உப்பு தான். నేను ఉప్పేనండి. I am a salt for this world. ఈ లోకానికి నేను ఉప్పై I am the ఉన్నాను. salt for this world. నేను ఈ లోకానికి ఉప్పై ఉన్నాను. கசந்து போன அந்த வாழ்க்கைக்கு நான் ருசியை கொடுத்திருக்கிறேனே. చేదైన యొక్క జీవితానికి నేను రుచిని కలుగజేశాను. கசந்து போன அந்த வாழ்க்கைக்கு நான் ருசியை கொடுத்திருக்கிறேனே. చేదుగా ఉన్న జీవితానికి రుచిని కలుగజేశాను. உடைஞ்சு சின்னாபினமா ஆக வேண்டிய குடும்பத்தை காத்து கொண்டேனே. ముక్క ముక్కలై చిన్న భిన్నవలసిన కుటుంబాన్ని కాపాడాని. என்னைய வச்சு அந்த குடும்பத்தை கத்தர் காத்து கொண்டார். ఆ మూలంగా దేవుడు ఆ కుటుంబాన్ని కాపాడారు కదా. சாரமேற்றப்பட்ட உப்பா இருப்பதற்கு ஆண்டவரே நன்றி ஆண்டவரேன்னு నేను சொல்லுவேன். సారమైన ఉప్పుగా నన్ను ఉంచారు కదా, దాన్ని బట్టి దేవా నీకు వందనాలు అన్నాను. எத்தனை பேர் சாரமேற்றப்பட்ட உப்பாக விரும்புகிறீர்கள்? ఎంతమంది సారము గల ఉప్పుగా జీవించాలని కోరుకుంటున్నారండి? எழும்பி நிற்கலாமா? అందరు లేచి నిలబడదామా? எழும்பி நிற்கலாமா? అందరు లేచి நாம் నిలబడదాం. ஜெபிக்க போகிறோம். ప్రార్థన చేయబోతున్నాం. இந்த இடம், ఈ స్థలం, இந்த இடம் ఈ స్థలం இன்னும் கொஞ்ச நேரத்துக்கு ఇంకా కొంత సమయంలో ஆலயமாக இருக்காது. ఆలయముగా ఉండదండి. ஆலயமாக இருக்காது. ఇది ఆలయముగా ఉండదు. ஒரு சீனாய் மலையாக மாறப்போகிறது. ఒక సీనాయి కొండవలే ஒரு మారబోతుంది. சீனாய் மலையாய் ఒక மாறப்போகிறது. సీనాయి కొండవలే మారబోతుంది. யாருக்கு மாறும்? ఎవరికి అది మారుతుంది? எல்லாருக்கும் இல்ல. అందరికీ కాదు. எல்லாருக்கும் இல்ல. ఇది అందరికీ కాదు. சாரமேற்றப்பட்ட உப்பாக நான் இருக்கணும் ஆண்டவரே. సారము గల ఉప్పుగా నేను ఉండాలి దేవా. உம்முடைய அக்கினினால் என்னை உப்பிடும். మీ అగ్నితో నాకు సారము కలుగు చేయండి. உம்முடைய அக்கினினால் என்னை சாரமாக்கும். మీ అగ్నితో నాకు సారము కలుగు చేయండి. அப்படி யார் ஜெபிக்கிறார்களோ, అలాగే ఎవరైతే ప్రార్థన చేస్తూ யார் ఉన్నారో, உண்மையாக ஜெபிக்கிறார்களோ, ఎవరైతే నిజముగా ప్రార్థన யார் చేస్తున్నారు, தாழ்மையோடு ஜெபிக்கிறார்களோ, ఎవరైతే తగ్గింపు గుణంతో ప్రార్థన చేస్తూ ఉన్నారో, அவர்களுக்கு தான் இந்த இடம் சீனாய் மலையாய் மாறும். వారికి మాత్రమే ఈ స్థలం సీనాయి కొండవలే வேற మారబోతుంది. யாருக்கும் இந்த இடம் அப்படி மாறாது. వేరే ఎవ్వరికి ఇది మారదండి. சுழல் காட்டின் அபிஷேகம் ఆ యొక్క సుడిగాలి అభిషేకం எலியாவை எடுத்தது போல ఎలియాని ఏ విధంగా తీసుకుని వెళ్ళింది, இன்றைக்கு ஒரு சுழல் காற்றை கர்த்தர் உங்க மேல வீசச் செய்வார். ఈ రోజు కూడా ఈ యొక్క సుడిగాలి మీ మీద பிரித்து எடுப்பார். ఆ యొక్క గాలి వీస్తుంది. பிரித்து எடுப்பாரு. మిమ్మల్ని వేరు చేస్తారు. பிரித்து எடுப்பாரு. మిమ్మల్ని వేరు చేస్తారు. சுழல் காற்றின் அபிஷேகத்தை, ఆ యొక్క సుడిగాలి அந்த அக்கினியின் அபிஷேகத்தை అగ్ని యొక్క అభిషేకాన్ని உங்க மேல கர்த்தர் கொண்டு మీ வருவாரு. మీదకి దేవుడు తీసుకుని వస్తారు. நான் சொல்ல மாட்டேன், నేనేం చెప్పనండి. நான் ஜெபிக்க சொல்லவும் மாட்டேன், నేను ప్రార్థన చేయమని కూడా நான் ஜெபிக்கவும் மாட்டேன். నేను ప్రార్థన కూడా చేయను. கேட்கிற எவனும் பெற்றுக்கொள்ளுவான். అడిగే ప్రతి ఒక్కరు கேட்கிற పొందుకుంటారు. எவனும் பெற்றுக்கொள்ளுவான். అడిగే ప్రతి ఒక్కరు உங்க పొందుకుంటారు. மேல அந்த அக்கினி இறங்கி வருகிற మీ பொழுது మీద ఆ యొక్క అగ్ని దిగి వచ్చేటప్పుడు you cannot control yourself. మిమ్మల్ని మీరు ఆధీనంలో ఉంచుకోలేరు. கீழே விழுந்தால் ஆச்சரியப்படுறதுக்கு இல்ல. కింద పడిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. யோசிக்கவே யோசிக்காதீங்க. అస్సలు ఆలోచించకండి. வெட்கப்படவே வெட்கப்படாதீங்க. సిగ్గుపడకండి. இழந்து போயிராதீங்க. కోల్పోకండి అవకాశం. Don't lose this chance. ఈ యొక్క అవకాశాన్ని Don't కోల్పోకండి. lose this chance. ఈ యొక్క అవకాశాన్ని நீங்க இங்க కోల్పోకండి. புறப்பட்டு போகிற பொழுது, ఇక్కడ నుండి మీరు బయటికి நீங்க వెళ్ళేటప్పుడు, புறப்பட்டு போகிற பொழுது ఇక్కడ నుండి మీరు బయటికి ஒரு వెళ్ళేటప్పుడు குட்டி இயேசுவாக மாறி போக ఒక போகிறீர்கள். చిన్న యేసుగా మారి వెళ్ళబోతున్నారు. இயேசுவை தரித்தவர்களாய் மாறி போக போகிறீர்கள். యేసుని ధరించిన వారుగా మారబోతున్నారు. உங்கள் பார்வை சுத்தமான பரிசுத்தமான பார்வையாய் மாறும்.
మీ యొక్క కన్ను దృష్టి పరిశుద్ధత గల కన్ను దృష్టిగా మారబోతుంది. உங்க இருதயத்துல நீ அசுத்தம் வரவே வராது. ఇక మీ హృదయంలో అపరిశుద్ధత అనేది உங்க రాదు. இருதயத்துல இச்சை வரவே வராது. మీ హృదయంలో ఇచ్చ అనేది కలగదు. விபச்சார வேசி மார்க்கங்கள் இனி உங்க வாழ்க்கையில் இருக்கவே இருக்காது. వ్యభిచారం వేశ్యతనం అనేది మీ యొక్క మార్గంలో இனி ఉండదు. உங்கள் ஜெப நேரம் மாறி போகும். మీ ప్రార్థనా సమయం మారబోతుంది. உங்கள் வேத தியானம் மாறி போகும். మీరు ధ్యానించే కార్యాలు நீங்கள் మారబోతుంది. வேதத்தை வாசிக்கிற பொழுது ஆவியானவர் உங்களுக்கு திறந்து பகுத்து அதை வெளிப்படுத்தி சொல்லிக் கொடுப்பார். మీరు బైబిల్ని చదివేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే వాటిలో కార్యాలు మీకు ప్రత్యక్షపరుస్తారు. Again and again I am telling, మళ్ళీ నేను చెప్తూ ఉన్నది, not for all. ఇది అందరికీ కాదండి. Not for all. ఇది అందరికీ కాదు. பன்றிக்கு முன்னாடி முத்தை போடுகிறபடி அல்ல. పందుల ముందు ముత్యములు వేసినట్లు కాదండి. பன்றிக்கு முன்பதாக முத்தை போடுகிறது போல அல்ல. పందుల ముందు ముత్యం వేసినట్టుగా కాదు. விலையேற பெற்ற கிருபை இது. వెల కట్టలేని కృప ఇది. இது விலை கொடுத்தால வாங்க முடியாத அபிஷேகம் இது. మీరు వెల చెల్లించినా కొనుక్కోలేనిటువంటి అభిషేకం இது ఇది. எத்தனை விலை கொடுத்தாலும் கிடைக்காத அபிஷேகம் இது. ఎంత వెల చెల్లించినా దొరకది అభిషేకం. யாரோ ஒரு சிலருக்கு கர்த்தர் இங்க வைக்க போகிறாரு. కొంతమంది మీదగా యొక్క సుడిగాలి దేవుడు I పెట్టబోతున్నాడు. don't know. ఎవరైనా నాకు తెలియదు. இந்த வார்த்தை உங்களுக்கு ஏன் ஆண்டவர் கொடுத்தார் என்பது எனக்கு தெரியாது. ఈ మాట మీకే ఇచ్చారో లేదా ఆ విషయం నాకు కూడా இப்பொழுது తెలియదు. இங்கேயும் சரி, కానీ ఇక్కడ మీరు ஒருவேளை ஆன்லைன்ல பார்த்து கொண்டிருக்கிற சிலருக்கும் சரி, లేకపోతే వీడియోలో చూస్తున్న వారైనా సరే, கேட்கிற எவனும் பெற்றுக்கொள்ளுவான். అడిగే ప్రతి ఒక్కడు கேட்கிற எவனும் பெற்றுக்கொள்ளுவான். అడిగే ప్రతి ఒక్కడు இப்ப இங்கே ஒரு மகிமை இறங்கி வந்து கொண்டிருக்கிறது. ఇక్కడ మహిమ దిగి వస్తుంది. இந்த இடத்துல ஒரு சீனாய் மலையின் அனுபவத்தை கர்த்தர் வைத்துக் கொண்டிருக்கிறார். ఇక్కడ సీనాయి కొండ యొక్క అనుభవాన్ని దేవుడు పెడుతూ நீ ఉన్నాడు. அக்கினியாய் மாறிக்கொண்டிருக்கிறாய். నువ్వు అగ్ని వలె మార్చబడుతూ நீ ఉన్నావు. அக்கினி சுடராக மாறிக்கொண்டிருக்கிறாய். అగ్ని సుడి గాలి వలె మార్చబడుతూ நீ ఉన్నావు. தப்புவிக்கப்பட்ட கொள்ளியாய் கர்த்தர் உன்னை மாற்றிக் கொண்டிருக்கிறார். వేరు చేయబడిన వారి వలె నిన్ను நீ మారుస్తూ ఉన్నావు. தப்புவிக்கப்பட்ட கொள்ளி. నువ్వు వేరు చేయబడినది. நீ யோசுவா தான். నువ్వు యెహోషువ. நீ மோசே தான். నువ్వు మోషేవే. நீ எலியா தான். నువ్వు ఎలియావే. இந்த ஊருக்கு நீதான் தீர்க்கதரிசி. ఈ యొక్క ఊరికి నువ్వే ప్రవక్తవి. இந்த ஊருக்கு நீதான் மோசே. ఈ ఊరికి నువ్వే మోషే. இந்த ஊருக்கு நீதான் எலியா. ఈ ఊరికి నువ్వే ఎలియా. இந்த ஊருக்கு நீதான் எலிசா. ఈ ఊరికి నువ్వే ఎలీషా. எஸ் பெற்றுக்கொள். పొందుకో ఇప్పుడు. பெற்றுக்கோ. ఇప్పుడు పొందుకో. நான் சொல்ல மாட்டேன். నేను చెప్పనది. உனக்கு வாஞ்சை இருந்தால் నీకు ఆశ ఉంటే நீ கேட்டு பெற்றுக்கொள். నువ్వు అది అడిగి పొందుకో. நீ கேட்டு பெற்றுக்கொள். నువ్వు అడిగి పొందుకో. ఇప్పుడు கூடுமானால் సాధ్యమవుతాయి. 9 வரங்களும் இப்பொழுது இறங்கி வரும். 9 వరాలు కూడా ఇవ్వబడతాయి. உப்பு சாரமேற்றப்பட்ட உப்பாய் மாறிக்கொண்டிருக்கிறது. ఉప్పు సారమైన ఉప్పుగా మార్చబడుతుంది. அக்கினியினால் உப்பிடப்பட்டு கொண்டிருக்கிறீர்கள். అది అగ్ని వలన సారము చేయబడుతుంది. பரலோக அக்கினியினால் உப்பிடப்பட்டு கொண்டிருக்கிறீர்கள். పరలోకపు అగ్నితో అది సారము చేయబడుతుంది. Receive the power. ఇప్పుడు ఆ శక్తిని Receive the anointing. ఇప్పుడు అభిషేకాన్ని పొందుకో. நான் அமைதியாக தான் இருக்க போகிறேன். నేను ఇప్పుడు నిశ్శబ్దంగా மியூசிக் నిలబడబోతున్నాను. மட்டும் வாசிக்க போகிறாங்க. మ్యూజిక్ మాత్రం వాయిస్తారు. No song, ఏ పాట ఉండదు. no drum beats. ఏ యొక్క ట్రంప్ ఉండదు. This place will be glorified. కానీ ఈ యొక్క స్థలం మహిమతో నింపబడబోతుంది. எல்லா கண்களை மூடி இருக்கணும். అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. Don't open your eyes. ఎవ్వరు కళ్ళు తెరవకండి. யாரும் கண்ணை திறந்து பார்க்க கூடாது. నేను కూడా మాట్లాడను. ఇప్పుడు நான் எனக்குள்ளாக நான் ஜெபிக்க போகிறேன். నాలో నేను ప్రార్థన చేయబోతున్నా. ஒரு சிலர் மேலே, కొంతమంది మీద, ஒரு சிலர் மேலே కొంతమంది మీద அந்த அக்கினி ஏறும். ఆ యొక్క అగ్ని దిగి వస్తుందండి. உங்களால நடக்க முடியாது. మీరు అది అణుచుకోలేరు. You cannot control yourself. అది మీరు అణుచుకోలేరు. Thank you Jesus. Thank you Jesus. Thank you Jesus. அந்த அக்கினி இறங்கி வருகிற பொழுது ఆ అగ్ని దిగి వచ్చేటప్పుడు சில பேர் தீர்க்க தரிசனத்தை உரைப்பார்கள். కొంతమంది ప్రవచిస్తారు. வேறே மனுஷனாய் மாறுவீர்கள். వేరే వ్యక్తిగా మీరు మార్చబడతారు. வேறே மனுஷியாய் மாறுவீர்கள். వేరే ఒక స్త్రీగా మార్చబడతారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Thank you. Thank you Holy Spirit. Thank you Holy Spirit. Thank you Holy Spirit. Thank you Holy Spirit. Yes. 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 You are the one. You are the one. You are the one. మీరా వ్యక్తి. You are the one. మీరా వ్యక్తి. Yes. Receive. పొందుకోండి. Receive my sister. సోదరి పొందుకోండి. Receive my brother. సోదరుడు పొందుకోండి. Receive it. పొందుకోండి. The fire is coming upon you. అగ్ని నీ మీదకి వస్తూ ఉంది. The fire is coming upon you. అగ్ని నీ మీదకి వస్తూ ఉంది. Like me. నా మీదకి వచ్చినట్టు. Like pastor. ఆ పాస్టర్ మీదకి You are వచ్చినట్టు. going to use in the hands of God. దేవుడి యొక్క చేతిలో మీరు వాడబడతారు. You receive the anointing right now. ఇప్పుడు అభిషేకాన్ని You పొందుకుంటూ receive the anointing right now. అభిషేకాన్ని పొందుకుంటూ ఉన్నారు. Holy Spirit. పరిశుద్ధాత్మ. Holy Spirit. పరిశుద్ధాత్మ. We wait on you, Lord. అగ్ని ఇరంగటం. అగ్ని దిగి రావాలి. Let the fire fall here, Lord. అగ్ని ఇప్పుడు దిగి రావాలి. Let the fire fall here. అగ్ని కుమ్మరించబడు. Holy Spirit.
పరిశుద్ధాత్మ Hallelujah. உன் பழைய சுபாவங்கள் மாறிக்கொண்டிருக்கிறது. పాత స్వభావం మార్చబడుతూ ఉన్నాయి. நீ మరురూపమాయి నువ్వు మారికొండిరుக்கிறாய். రూపాంతరం చెందుతూ ఉన్నావు. நீ புதிய மனுஷனாய் கர்த்தரை నూతనమైన மாற்றிக்கொண்டிருக்கிறாய். వ్యక్తిగా దేవుడు నిన్ను உன் மேல அந்த வல்லமை வந்து கொண்டிருக்கிறது. ఇప్పుడు యొక్క వరం నీ మీదకి దిగి వస్తుంది. கர்த்தருடைய ஆவியானவர் நிறைத்து கொண்டிருக்கிறார். దేవుడి యొక్క ఆత్మను నింపుతూ ఉన్నాడు. கேட்கிற எவனும் பெற்றுக்கொள்வான். అడిగే ప్రతి ఒక్కరు கேட்கிற పొందుకుంటారు. எவனும் பெற்றுக்கொள்வான். అడిగే ప్రతి ఒక్కరు அந்த పొందుకుంటారు. வல்லமை இப்பொழுது வருகிறது. ఆ శక్తి ఇప్పుడు వస్తుంది. அந்த வல்லமை இப்பொழுது ஊற்றப்படுகிறது. ఆ శక్తి ఇప్పుడు அந்த அக்கினி కుమ్మరించబడుతుంది. இப்பொழுது ஊற்றப்படுகிறது. అగ్ని ఇప్పుడు Holy కుమ్మరించబడుతుంది. Spirit, పరిశుద్ధాత్మ நன்றி ஆண்டவரே. వందనాలయ్యా. I want to give the mic to pastor for some time. పాస్టర్ గారు కొంత సమయం నేను మైక్ ఇవ్వబోతున్నా. He will lead us in the anointing session. ఆ యొక్క అభిషేకంలోకి ఆయన మనల్ని నడిపించబోతూ ఉన్నారు. Definitely. ఖచ్చితంగా Everybody will receive the anointing. ప్రతి ఒక్కరు అభిషేకాన్ని Everybody పొందుకుంటారు. will receive the fire. ప్రతి ఒక్కరు అగ్నిని You పొందుకుంటారు. are the salt for this world. ఈ లోకానికి మీరు ఉప్పై You are ఉన్నారు. the salt for this ఈ world. లోకానికి మీరు ఉప్పై ఉన్నారు. Hallelujah. 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 బ్రో లే 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 జేకే బో రబా అందరు గట్టిగా నోరు తెలిసి భాషలో మాట్లాడదాం. భాషలు రాని వారు ప్రభా నీ అగ్నిభిషేకం దయచేయండి. ప్రభా నీ పరిశుద్ధాత్మతో నింపమని అడుగుదాం. భాషలు రాని వారు ప్రభా నీ పరిశుద్ధాత్మతో నింపండి. ప్రభా నీ పరిశుద్ధాత్మతో నింపి. భాషలు వచ్చిన వాళ్ళు గట్టిగా భాషలో మాట్లాడదాం. బ్రో లే రే బే 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 రో లో లో షా ఖందరా బో లే బే బే వాజేకే బో రో రో బ్రో రే బ్రే షా ఖందరా బ్రో లే బే వాజేకే బో రే బ్రో లే రే రే షా ఖందరా బా బా బా. నువ్వు ఎప్పుడైతే నోరు తెరుస్తున్నావో నీ లోపడున్న జీవనదిని బయటికి తీసుకొస్తాడు దేవుడు. నువ్వు నోరు తెరిచినప్పుడే ఇగో నీలోనో జీవనిధి బయటికి కూడా వస్తుంది. ఓ జేకే బ్రా బ్రో లే రే లే జేకే రే బ్రో ఓ జేకే బ్రో రో రే బ్రే బ్రో రో షా ఖందరా బా. ఇగో నీళ్ళు ఆగి ఉన్నప్పుడు ఆ నీళ్ళలో తుప్పు పడుతుంది, చెత్త పడుతుంది, అంత గలీజ్ నీళ్ళు అయిపోతాయి. కానీ ఎప్పుడైతే వరద వస్తుందో ఆ చెత్త అంతా కొట్టుకోబోతుంది. నీ జీవితంలో ఉన్న చెత్త, ఆగిపోయిన చెత్త అంతా అది కొట్టుకోపోవాలంటే నీవు నోరు విప్పి దేవుని స్తుతించితేనే గాని. ఓ జేకే బో రే బ్రో రే రే షాఖాం బో రే బేబే లా జేకే బ్రో లే రే జేక్రి బ్రా బ్రో లే బ్రే 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 బ్రా బ్రా లా జేకెందే రే బ్రే 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 ఓ జేకెందే రే బ్రో లే జేకెతే రే బాబా బాబా వా జేకే రే రే రో రో షియా బాబా బాబా లా జేకెందే రే బ్రో లే సిబియా కా బాబా బాబా రో లే లే జియా ఓ జేకెందే రే బ్రో లే బ్రో 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 లే షాకాతా రా బాబా ఓ జేకే రే బ్రో లే రే బ్రే 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 La zekendere bro le zeke baba baba raba wazoko rebele zeke tere bra 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 lo zekendere re shahandore bre 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 wazeke ro ro re bre 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 bro ro re shihara baba baba la zekendere ro re ziki baba baba wazoko bre re bra shahandara bro lebe ozo bro lebe re 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 ro kozibya La zekere re re bi la zekendere bro roba la zekete ro 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 bro re bre bre o zekere bre wa zekere be lisi la kore bra bro le zekendere bro reba la zekendere re ko la zekere bro rebe la ziko ro 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 be le zika ba 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 raba o zekendere bro rebe re shihara ba 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 O zebre bre bro lo lo zekendere bra bra baba o zekendere bro lebe lo zekendere ri bro shahanda ra bro lebe be ra baba la zekendere kozibi wa zekere bro lebi o zekendere kaza bro lebe o zoko lebe la zekendero ro ko o zebra baba ra kere re la zekendere bro lebe La ziehelo o zekendere bro lebe o zekendere bro lebe lezi la kapa ba 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 o zekendere la ziki birya bro lebe o rikazi kandara bro lebe la zekendere bro lezi hamba baba o zekendere o zabra bro lebe be 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 bro lebe La zeko ro re bere shihandara bra bro lebe o zekendere wazika bore bere leke
La zekendere bro lebe. Lo zekendere bro lebe. La ziki bara bra bro lebe rebe. La zekendere bro lo ro bro bro ro bre bre. La zekendere bro lebe. O zekendere bro lebe. O zekendere bro lebe le kaziha baba. La zekendere. O zika baba 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 raba role leze. La zekendere bro lebe le zikri bri 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 bri. Wa zekere ro lebe zikri bri bri ro bri bra. La zekendere ro bri bri ashi handara baba baba baba. Lo zekendere bro. La zikri bro ro bra bra hendere le zekendere bra bra bra. O zebre kendere ko zebre hendiri bibi. O zekerebe ro ribi la zihara baba baba. Lo zekendere kazebro ko zebri ki borebe. La zekendere bro lebe le zikri bra bra bra. O zekendere bro lebre kazikra bra. O zika baba 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 bari biri 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 biri. O zekendere bro lebe. O zekendere ko zeke baba. O zikri bri 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 bra bro le bre bre bra shihara baba. O zekendere bro rebe. La zeke borobo. Lo zekendere bro rebe. O zeke baro re ra bro le zikri bri bro ro baba. O zekendere bro. La zekendere bro le be le zikri. La zakambore re 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 kazya ra baba baba. O zekendere bro le zikri bri. La zekendere bro ribi le zika. O zekere bro lebe. Lo zekendere re bro lebe la zihara baba. Lo zoko rebre ke re bro le ze. O shandalara bro lebe ziharo re beba. La zekere bro lebe re shihara baba baba. Lo zekendere bro le bre 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 bre. O zekendere bro le zekere bra bro le reba. O zekere babo rebe. La zikri bri bro le bre shihandara bro lebe. La zikri bro ro hoz yahandara baba ribi kaba baba ro re. O zebro le zi hondore bre. O zeke baba baba ro le zikri bro le be le zikri bri bri bro. O zekendere bro la zekete ra bro le be. La zekendere bro ko zi bri bri. La zandalara bro luli bra shihandore bra bro le zi. La zekendere bro le bra kazi andora bra bra bro le be. La zekendere bro le bra bro le be re shakandara baba. O zekendere bro le bra bro le be bre bro re. O zikri bri 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 hazi handore bra bro le be rezia. O zekendere bro lo ro 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 ro. La zekendere bro le bri bri shihara baba baba. La zekendere bro le bir yashia. O zebro le ke zebre bro le be. Waziha ro le bro le zekere bro le bi. La zakendere bro le braziha. La kaba baba baranda ra bro le bre bre. Wazekendere bro le be le zi. O zekendere bro le zikri bri 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 bri. Wazikri bra ho re be le zikri bri bro le be. Wazihandore ko zikri be. Lo zekendere bro le bra bra bra. O zikri bri bre bro le ziki ba ba ba. La zihandore ke bo re be le zikra bro le be. La ziakandore re bro le zike ba 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 ba. La zakandara bro le ziki ba ba ba. O zekendere bro le bra 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 bra. Lo zekendere bro ribi la shihandara ba ba. O zekendere bro le zika ba 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 ro re. Lo zekendere bro le zikri bri bri. O zebro ko rebe la zia kambore kazia ke ro ro bra 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 bra. O zekendere bro le zia gere bro la zikri bri 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 bri. O zia handoro o rebe le zia la zia kaudore bro le bra bro le zi handoro le bra bra bra. O zikri bri ro rebe le zi ha ba 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 ba. La kandara bro la zia kendere. O zebra bra bro le bri 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 bri. O zebere kauzore be. La zikri bri 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 bro lo ba. La zikra bro le zikri. La zehore be. La zakandere bre bro ro be. Lo zebra ke.
La bore che zekoro bro le bra bro le be. O zekandera bro le be bro le shia hamore be. O la zekadara bro le bra shia handore bra bro le be. Wa zekendere bro le zikri bri bro re be hara baba. La zekendere bro le zeka baba bro le re. O zekendere bro la zihara bro re be re ba. La zekendere bro la baba ba la ba ri la shia hara baba. O zekendere bro 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 le zihara baba. ఎబినేజరే ఇంతవరకు కాచితివే ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు కాచితివే స్తోత్రం 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 పిండము వలె మార్చితివే స్తోత్రం 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 ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు కాచితివే ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు కాచితివే స్తోత్రం 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 ఎవరో అనుకున్నారు నా జీవితం మొత్తం పాపంతో నిండుకొని ఉన్నది అనేసి. ఇగో దేవుడు వాళ్ళకి చెప్పేది ఏంటంటే, ఒక చోట్ల నీళ్ళున్నప్పుడు దాని మీద ఈగలు దోమలు చెత్త చెదారమంతా ఉంటుంది, కానీ ఎప్పుడైతే నీలో ఉన్న జీవనది బయటకు వస్తుందో ఆ పాపము ఆ చెత్తంతా కొట్టుకోబోతుంది. ఇగో ఈరోజు నీ జీవితంలో కూడా ఆ చెత్త పాపమంతా దేవుడు తీసివేసినాడంట. దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్స్తాడు, కానీ నడవాల్సింది నువ్వు. దేవుడు నిద్ర లేపుతాడు, కానీ ప్రార్థన చేయాల్సింది నీవు. ఇంతవరకు నువ్వు ఎలా జీవించావో అది విడిచిపెడితే ఇక మీదటి నుండైనా యేసు కోసం జీవించు. మాటల్లో కాదు, చేష్టల్లో జీవించు. దేవుడితో సహవాసం కలుగు. దేవుడు నిన్ను బహుగా వాడుకుంటాడు. సర్వోన్నతుడా, సర్వాధికారి, సృష్టికర్త వందనాలు ప్రభువా. మేము లోకానికి ఉప్పై ఉన్నాం. ఎందుకు ఉప్పు అయినాం? ఎలా ఉప్పు అయినాం? ఉప్పు చేసే పని ఏమిటి ప్రభువా? ఈరోజు నీ దాసుడు ద్వారా బయలుపరచున్నాం. నిజంగా మేము ఈ రోజు నుండి అయ్యా నీళ్ళు పరిశుద్ధాత్మ చేత ఒప్పింపబడి రక్షింపబడ్డాం. నీ కుమారుడైన యేసు క్రీస్తు వెలుగులో మేము ఉప్పుగా మార్చబడ్డాం. తండ్రి, ఈ ఉప్పుని ఎలా వాడుకుంటావో వాడుకో, నీకు సమర్పిస్తున్నాం. అయ్యా, ఉప్పు ఏ విధంగా అయితే కాపాడుతుందో మాకు అప్పచెప్పిన మా రక్షణను, మా ఆత్మీయతను మాకు అప్పచెప్పిన దాన్ని కాపాడుకునే కృపను ఇచ్చేయండి. అయ్యా, ఉప్పుగా మా ప్రాంతంలో, మా ఇంట్లో, సంఘంలో, ప్రతి చోట మేము ఉప్పుగా ఉండే కృపను ఇచ్చేయండి. మా మాటలు, మా క్రియలు, చూపులు అన్నీ ప్రభా ఉప్పుగా ఉండే కృపను ఇచ్చేయమని ప్రతి ఒక్కరిని దర్శించినందుకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామంలో చిన్న ప్రార్థన నడిపొందుచున్నాం తండ్రి. పరలోకపు మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు
భూమి అందు నెరవేర్చబడు. మాకు కావాల్సిన దినహారం నిర్మాణ దయచి మా రుణస్మరణ క్షమించే ప్రకారం మా రుణం మమ్మల్ని శోధన తేక దుష్టుతాం. ఎందుకు రాజ్యం, శక్తి, బలం, మహిమ నిరంతరం నీవు నావు తండ్రి.